దేవుడు సంతోషిస్తాడు. బాధపడేవాడు కూడా ఉన్నాడు. ఎవరినైనా అపవాది బాధపడుతుందని హల్లెలూయా చెప్తామా? దేవుడు సంతోషిస్తాడని హల్లెలూయా చెప్తామా? దేవుడు సంతోషిస్తే మన నుంచి అపవాది పారిపోతుంది. అలాగే ఎంతవరకు మనం చప్పట్లు కొట్టాం. మనం కొట్టే చప్పట్లు అంటే మొదటగా దేవుణ్ణి కనపరచాం. రెండో విషయం కూడా జరుగుతుంది ఏంటంటే మనం కొట్టే చప్పట్లు ఆయన సన్నిధికి చేరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మందిర చుట్టూ ఆవరించి వేదంతో ఉన్నావా, శోధంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నిలబడి మాట్లాడాలని మీతో మాట్లాడుతున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, దేవుడి స్తోత్రం. మంచి పాట రీసెంట్గా మనం చాలా ఛానల్లో విన్నాము, బాగా అందరికీ నోటిదైంది. ఏంటా పాటది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. చాలా వద్దు, జస్ట్ ఒక మాట చెప్పాను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? ఏమైనా చేయగలరా? కథ మొత్తం మార్చగలరా? నేను ఒప్పుకోనండి. ఒకటి చేయలేడు, ఒక కథ మనం మార్చలేదు. మార్చలేదు ఒకటి ఉంది, చేయలేదు ఒకటి ఉంది. ఏంటని చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఏంటమ్మా? కాదు, ఆయన ఒకటి చేయలేడు, ఒక కథ మార్చలేడు, ఎప్పటికీ మార్చలేడు. ఏంటో చెప్పనా? ఆరాధన. ఆయన ఎప్పటికీ మనల్ని ఆరాధించలేదు. ఆయన ఎప్పటికీ మనం ఆయన్ని ఆరాధిస్తూనే ఉంటాం. కాబట్టి ఆయన మనకి ఇవ్వలేంది, మార్చలేంది ఆరాధన. అలాగా ఆరాధన క్రమంకి వచ్చిన మీరందరూ కూడా దేవుని మహాకృప బట్టి వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా మనస్ఫూర్తిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే అన్నగారు ఇందాక చెప్పినట్టు నిన్నటి దినం 10 గంటలకు 11ంటికి ఫోన్ చేశారు. లాస్ట్ 2 వారాల నుంచి మరి మోసెస్ కదా నాకు ఫోన్ చేసి అడిగారు. అయితే లాస్ట్ వీక్ కూడా నాకు సాక్షాత్కారం వల్ల నాకు అవదని చెప్పాను. మరి ఈ వారం అయితే నేను వస్తానని అయితే నేను అనుకోలేదు. నా ఆత్మీయ సంఘంలోనే నేను అక్కడ ఆరాధిస్తాను అనుకున్నాను. కానీ అన్నగారు ఫోన్ చేసినప్పుడు తప్పకుండా మరి ఒకసారి వద్దని చెప్పినప్పుడు రెండోసారి మనం వద్దని చెప్పాం అనుకోండి, దేవుడు మనం పక్కన పెట్టేస్తాడు. కాబట్టి ఆయన నాకు అప్పచెప్పిన పని ఎందుకు పనికిరా, నన్ను ఒక పనికి వచ్చే పాత్రగా కంట గొప్పలా నా జీవితాన్ని మార్చిన దేవుడి కోసం ఏం చేయాలన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎక్కడ వెనకాల ఉండేవాడిని. ఎప్పుడైతే నా దేవుడి కోసం బ్రతకాలి, నా దేవుడి కోసం జీవించాలి, నా దేవుడి కోసం నడవాలని కోరుకున్నప్పుడు అల్పుడే నన్ను, అర్హతైన నన్ను ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మాట కాదనకుండా మరి నేను అన్నగారితో నిన్న 10 గంటలకు మాట్లాడము, మళ్ళీ ఇదే చూడము, ఇదే నాకు పరిచయం. మీ సంఘ పరిస్థితులు కానీ మీ యొక్క అలవాట్లు కానీ ఏవి కూడా నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో మరి నా జీవితంలో చేసిన దేవుడు గొప్ప కార్యాలు మరి మత్తయి 10:8 తెలియజేసినట్టు ఉచితంగా పొందారు, ఉచితంగానే ప్రకటించమన్నారు. అలా నా జీవిత నా రక్షణ సాక్ష్యాన్ని ఉచితంగానే అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల క్రీస్తు సాక్షిగా వాడబడటానికి దేవుడు గొప్ప గొప్పనించాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభుని అంగీకరించిన కుటుంబంలో నేను జన్మించాను. యేసు ప్రభు పాటలు పాడాలని చూసినా, సువార్త ప్రకటించాలని చూసినా, బైబిల్ పట్టుకొని వెళ్ళాలని చూసినా మేము హేళన చేసేవాళ్ళం. ఏ నోటికైతే యేసు ప్రభు దేవుడు కాదు అన్నామో ఈరోజు అదే నోటితో యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని ప్రకటించడానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నట్టయితే దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనిషి ఉండేది. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చినట్టు సాక్ష్యం వచ్చారు. ఆనాడు దేవుడు మరి యేసుక్రీస్తు పుట్టక ముందు, అలాగే లోకరక్షణ పుట్టక ముందు మరి ఆనాడు వెలుగు గురించి సాక్ష్యం ఇచ్చేట్టు మరి యోహాను ఎన్నుకుంటే చీకట్లో నా జీవితాన్ని దాన్ని వెలిగిస్తే ఆ అనేక మంది జీవితాలు వెలిగించే దేవుడు ఒకడు ఉన్నాడని చెప్పి ప్రకటించడానికి మీకు వచ్చాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నా పేరు సంబాని శివశంకర్ వర్తిస్తానండి. మారు మనసు పొందిన తర్వాత సంబాని తిమోతిగా నామకం జరిగింది. మా తాతి గారిది శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మైన గ్రామం. శ్రీకూర్మైన గ్రామంలో శ్రీ కూర్మావతి దేవత అని పెద్ద గుడి ఉంది. ఆ గుడి యొక్క విగ్రహాభిషేకం కానీ, గుడి యొక్క పనులు కానీ, గుడి యొక్క పునాదులు కానీ మా మొత్తాల్లో చేసేవారని చెప్పేసి మా తాతయ్య గారు మా నాన్నగారు చెప్తుండేవారు. మా తాతయ్య గారు చిన్నతనంలోనే విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. మా తాతయ్య గారికి 8 మంది సంతానం, 5 కుమారులు, 3 కుమార్తెలు. అందులో మా నాన్నగారు రెండో వారు. మా నాన్నగారికి 4 కుమారులు. నాకన్నా ముందు మా అన్నయ్య పుట్టి చనిపోయాడు. తర్వాత నేను, నా తర్వాత ఇంకొక తమ్ముడు ఉన్నారు.
నా జాతరీత్యా నేను 20 సంవత్సరాలకే చనిపోతానని నా జాతకం రాస్తుంది. దాని వరకు అనేకమైన పూజలు, అనేకమైన నోములు, అనేకమైన విగ్రహాలకి నా తల్లిదండ్రులు కూడా పూజలు చేస్తుండేవారు. మరి ఎలాంటి పూజలు చేస్తారంటే, నా తల్లి పట్టు వస్త్రాలతో ఉత్తి నేల మీద అన్నం కలుపుకుంటూ 41 రోజు దీపం ఆరకుండా, దీపం కొండకుండా ఆ 24 గంటల కొండ ఆ యొక్క దీపం వెలిగించుకుంటూ చూసుకుంటూ ప్రతిరోజు 3 మందులు మా ఇంటికి వచ్చి పూజ చేసి, అది అయిపోయిన తర్వాత మన చిన్న మార్కెట్లో శివాలయం వెళ్ళి మరి అభిషేకాలు చేయిస్తుండేవారు. మరి వంటంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కొండ మీద. ఆ గుడి దగ్గర పుట్టుంటే మరి 41 వారాలు పుట్లో పాలు పోసి, దున్నపోతు దానం అంటే దున్నపోతు దానం ఇచ్చి, దున్నపోతు వెండి దానం అంటే వెండి దానం ఇచ్చి, చివరి రోజున బంగారు నాగాస్త్రం ఆ పుట్లో ఏమంటే పుట్లో వేసి, ఇలాంటి పూజలన్నీ కూడా నా తల్లిదండ్రులతో చేస్తుండేవారు. 1995లో మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది. మరి ఇక్కడ విజయవాడలోని మరి గోల్సెన్స్ వ్యాపారం డాక్టర్స్ చెప్తున్నారు, ఈ వ్యాపారాలు ఉంటే ఈ టెస్ట్ వల్ల మరొకసారి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి చనిపోవడానికి అవకాశం ఉంది, కాబట్టి ఈ వ్యాపారంలో ఉండకూడదు అని డాక్టర్స్ చెప్పినప్పుడు ఏ వ్యాపారం చేయాలి అనే ఆలోచన చేస్తున్నప్పుడు బంధువు ఒక ఆయన వచ్చి మా తాతయ్య గారికి చెప్పారు, ఇలా వైజాగ్లోని లారీ ట్రాన్స్ఫర్ పెడితే బాగుంటుంది, ఒక వ్యక్తి ఉన్నాడు, తినడానికి లేని స్థితిలో ఉన్నాడు, పెట్టుబడి పెట్టేవారు ఎవరు లేరు, కాబట్టి మనం వేరే వ్యాపారం చేయాలనుకున్నాం, కాబట్టి ఆ వ్యక్తిని ఆదుకున్నట్టు ఉంటుంది, మనం వేరే వ్యాపారం చేసుకుంటుందని చెప్పేసి మరి బంధువు ఒక ఆయన మా తాతయ్య గారికి చెప్పినప్పుడు 1995లో స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కోర్మన్పాలెం గాజువాక ప్రాంతంలో సాయిరామ్ లారీ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి అక్కడ లారీ ట్రాన్స్ఫర్ పెట్టడం జరిగింది. 2000 సంవత్సరానికి 10th క్లాస్ రాశాను, నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నేను ఇంట్లోనే ఉండేవాడిని. ఒకరోజు మా అమ్మగారు కోమాలకు వెళ్ళిపోయారు. కోమాలకు వెళ్ళిపోతే వెంటనే మా నాన్నగారు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి మరి టెస్ట్ అన్ని చేయించారు. టెస్ట్ అన్ని చేయించిన తర్వాత డాక్టర్ చెప్తున్నారు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తే ఒంట్లో ఏదో ఒక అవయవం చచ్చిపడిపోద్ది, లేకపోతే చనిపోవచ్చు చెప్పేసి డాక్టర్స్ చెప్పినప్పుడు మా నాన్నగారు ఎక్కువ వ్యాధి చెంది మరి చిన్నతనంలో నాకు ఏ విధంగా పూజలు చేశారో, ఏ విధంగా నోములు వచ్చారో, ఏ విధంగా గుడిగా తీసుకెళ్లారో నా తల్లి కూడా మరి పూజలు చేయించారు. శ్రీశైలం అని, తిరుపతి అని, అన్నవరం అని అనేకమైన చోట్ల తీసుకెళ్లి గుడిలో గీయించారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు వచ్చినా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎన్ని మందులు వాడినా నా తల్లి తగ్గలేదు. అయితే ఒక ఫంక్షన్ కి మేము చూడవచ్చు, మా మూడో పిల్లి అప్పటికి దేవుడు అనుకున్నారు. మా పిల్లి చెప్తుంది, బావా వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టావు, అలాగే అనేక మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఎవరు ఏం చెప్పా చేస్తావు, ఒక్కసారి యేసు ప్రభువును అంగీకరించి బావా, చర్చికి వెళ్ళి బావా, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడంటే నా తండ్రి ఒక మాట అనండి, దేవుడు కాదు, ఈ దేవుడు దరిద్ర దేవుడు, ఈ దేవుడి కోసం ఇప్పుడు చెప్పావు కానీ ఇంకెప్పుడు చెప్పదని చెప్పేసి అనేక సార్లు ఆయన ఒక మాటని పెడచని పెట్టారు. అయితే మా పార్ట్నర్కి ఒక ఆలోచన వచ్చింది, మా నాన్నగారు మా అమ్మగారికి పోగలని చెప్పేసి అక్కడికని ఇక్కడికని తీసుకెళ్తుంటే మా పార్ట్నర్కి ఒక ఆలోచన వచ్చింది, నేను కష్టపడుతున్నాను, వీడు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు అని చెప్పేసి నేను కష్టపడ్డాను, వీడి తిన్నాను ఏంటి అని చెప్పేసి వేరొక ఆఫీస్ పెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. కృతజ్ఞత భావం లేకుండా, తినడానికి లేని స్థితిలో తీసుకొచ్చే మన కృతజ్ఞత భావం లేకుండా ఆయన ఏం చేశారంటే బయటకు వెళ్ళిపోయి వేరే ఆఫీస్ పెట్టుకున్నాడు. పెట్టుకోగా మా నాన్నగారు చాలా వేదన చెందారు. తండ్రి కన్నా ఎక్కువ చూస్తున్నాడు కదా, ఏంటి నాకు చేశాడు, ఏంటి పరిస్థితి చాలా వేదన చెందారు. మరో ఫంక్షన్ కి మరొకసారి మళ్ళీ చూడవచ్చు. అప్పుడు మా పిన్ని చెప్తుంది, బావా 10 లక్షలు ఖర్చు పెట్టావు, 3 లక్షలు అప్పైపో, యేసు ప్రభు నమ్ముకోమని చెప్పట్లేదు, చర్చికి వెళ్ళమని చెప్పట్లేదు, ఒక్కసారి యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని నీ హృదయంలో అంగీకరించి బావా, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తాడు, నీకు పోవట్లేదు, అలాగే అక్కడికి పోవట్లేదు, కాబట్టి ఒక్కసారి నువ్వు హృదయంలో అనుకో బావా అని చెప్పిస్తున్నప్పుడు మా నాన్నగారు రాత్రి పడుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనలోనే మా అమ్మగారికి 15 నుంచి 20 మందులు తగ్గలేదు, 10 లక్షలు ఖర్చు పెట్టారు, 3 లక్షలు అప్పు అయిపోయారు, ఎవరు అడిగినా సరే డబ్బులు పట్టట్లేదు. అప్పుడు పడుకున్నప్పుడు ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మరి నా భార్యకి 20,000 మందులు డబ్బులు కావాలి, నా పిల్లలు చదివించుకోవాలి, ఆఫీస్ మెయింటెనెన్స్ డబ్బులు కావాలి, ఏంటి పరిస్థితి, ఏంటి ఆలోచన, నాకేంటి ఎవరు అడిగినా సరే డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడేమో నేను ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఆలోచన చేస్తున్నప్పుడు మా పిన్ని చెప్పిన మాట మా నాన్నగారు గుర్తొచ్చి, ఒకసారి యేసు ప్రభువుని అంగీకరిస్తే తప్పేంటి, ఒక్కసారి మోకాలేసి ప్రార్థన చేస్తే తప్పేంటి, మరి ఎవరేం చెప్పని చేశారు కదా, మరి 101 లింగాలకి ఇంత బాగులే మనిషి కూడా ఒక రాత్రి అంతా అభిషేకాలు చేయమంటే అభిషేకాలు చేశాను, 2 సార్లు షిరిడి తీసుకెళ్ళాను, మరి ఎవరు ఏం చెప్పినా చేశాను, గుండెకి ఇచ్చాను, ఈ చేశాను, ఎవరు ఏం చెప్పినా చేశాను. ప్రతి శుక్రవారం కూడా 41 వారాలు లలిత సహస్రనామం 1000 మంత్రాల పుస్తకం ఉంటే
ఆ పుస్తకాలు చదవడానికి చదివాను, ఎన్ని చేసినా, ఎంత డబ్బు వాడినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా నా భార్యకి తగ్గట్లేదు, నాకు తగ్గట్లేదు, ఒక్కసారి నా మనం చెప్పిన మాటకి తప్పేదని చెప్పేసి ఆ రాత్రి మోకాలేసి ప్రార్థన చేశారు. యేసయ్యా నువ్వే నిజమైన దేవుడు అని నా మనలో అనేక మాట చెప్పింది. ఆ మాటని ప్రవేశం పెట్టాను. నువ్వే నిజమైన దేవుడు ఏంటి, నువ్వే నిజమైన రక్షకుడు ఏంటి, నా ఒంట్లో సమస్య ఇస్తే, నా భార్యకు సమస్య ఇస్తే, నీకోసం నేను జీవిస్తాను, నీకోసం నేను నడుస్తాను, నీకోసం నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి ఆ రాత్రి మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాకృప రాత్రి దేవుడు మా నాన్నగారిని అయితే వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళారు. సంఘానికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవడం మొదలుపెట్టారు. నేను బైబిల్ చదువుతున్నప్పుడు మా నాన్నగారు ఎలాగంటే రూమ్ లోకి వెళ్ళి వచ్చేవారు కాదు. అప్పుడు అనుకున్నాను కొంతకాలం ఏమో శివాలయం వెళ్ళారు, కొంతకాలం ఏమో ప్రేమ నాకు అర్థమైన తర్వాత అందరిలో ఒక దేవుడు అనుకుని నేను అందరికీ దేవుడు అండి. ఆయన దేవుడు స్తోత్రం హల్లెలూయా. ఆయన ఒక్కడే దేవుడు అండి, దేవుడు స్తోత్రం హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసు, దేవుడు స్తోత్రం హల్లెలూయా. అలాగా పరిశుద్ధ గ్రంథం మరి చదవడం మొదలుపెట్టారు. ఈరోజు వాక్యం చదువుకోవాలి. వాక్యం చదివేటప్పుడు మనకు అర్థం కాదు. అదే మాట సేవకుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు మనం వెళ్తున్న మార్గం కానీ, మనం చేస్తున్న పని కానీ ఇది తప్పు అని తెలిసి ఆ మార్గంలో వెళ్ళడానికి, ఆ పని చేయడానికి ఆలోచన చేస్తాం. అలాగా పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు వాక్యంతో మాట్లాడుతుంటే మా నాన్నగారు హృదయం తాకి మా నాన్నగారికి భయం పుట్టిందండి. ఏంటంటే మా నాన్నగారికి ఒక బలహీనత ఉంది. ఆయనకి సిగరెట్ కాల్స్తే కానీ మోషన్ రాదు. అలాంటిది ఆయన 11 సార్లు అయ్యప్ప వేశారు. అయ్యప్ప వేసినప్పుడు కూడా ఆయన సిగరెట్ కాల్చేవారు. అలాగే సంఘానికి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథం చేతపట్టిన తర్వాత పరిశుద్ధాత్మ సేవకుడు వాక్యంతో మాట్లాడుతుంటే మా నాన్నగారికి భయం పుట్టి సిగరెట్ కాల్చడం మానేశారు, మందు తాగడం మానేశారు. ఇది చూసిన చాలా మంది ఏంటి ప్రకాశంలో మార్పు, ఒక చేతిలో సిగరెట్, ఒక చేతిలో మందు బాటలు పట్టుకొని వెళ్ళేవాడు ఈ రోజు పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని సంఘానికి వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తాడు, సన్నిధికి వెళ్తాడంటే నా తండ్రిని మార్చింది తెలుసా ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ఈ పరిశుద్ధ గ్రంథం జీవిత మాట పరిశుద్ధాత్మ సేవకుడు వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు తండ్రిలో భయం పెట్టి మరి సిగరెట్ కాల్చడం మానేశారు, అలాగే మరి మందు తాగడం మానేశారు. అలాగే మన సంఘానికి వస్తాం, మరి వచ్చిన విశ్వాసంతో కానీ నూతనంగా ఎవరైనా వచ్చిన వారితో కానీ మనం జస్ట్ ప్రేజ్ అని చెప్పేసి విడిచిపెడతాం. అలా కాకుండా ఆ వచ్చిన వారు మరి ఏ విధంగా మీరు రక్షించబడ్డారు, ఏ విధంగా మరి ఈ సంఘానికి వచ్చారు, మీ సాక్ష్యం ఏంటి అని చెప్పేసి వారితో మనం మాట్లాడుతున్నప్పుడు మీ యొక్క సమస్య ఏంటి చెప్పండి, మేము ప్రార్థిస్తాము, మీకోసం ప్రార్థిస్తాము అని చెప్పినప్పుడు ఆ యొక్క విశ్వాసం ఏమనిపిస్తుందంటే సంఘ విశ్వాసే ఎంత క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాడంటే ఆ సంఘాన్ని అనిపిస్తున్న కాబట్టి ఇంకెంత క్రీస్తు ప్రేమను తెలియజేస్తాడో. కాబట్టి ఈ సంఘానికి నేను వెళ్ళాలి, ఎంత దూరంలో ఉన్నా సరే మందిరానికి వెళ్ళకుండా మరి వాళ్ళు మందిరానికి రావడానికి మరి ఇష్టపడతాను. ఎందుకంటే ఈ సంఘానికి రావడం నేను ఆశించబడతాను, నా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, ఈ వాక్యంలో నేను బలపడతానని చెప్పేసి వారు లోకంలో వెళ్ళిపోకుండా మందిరానికి రావడానికి ఇష్టపడతారు. అలాగే మనం ఒకరినొకరు పురుగలుపుకోవాలి, ఒకరికొకరు ప్రార్థించుకోవాలి. ఒకరికొకరి కోసం ఏం చేసుకోవాలంటే మరి వారి యొక్క సమస్య తీసుకొని మనం ఏం చేయాలంటే వారి సమస్య కోసం మనం ప్రార్థించుకోవాలి ఉండాలి. అంతేగాని ఆ సమస్య తీసుకొని మరి నలుగురికి వెళ్ళి నానా విధాలుగా చెప్పి వాళ్ళని హ్యాండిల్ చేయడం క్రీస్తు ప్రేమను తెలియచేయడం కాదు. క్రీస్తు ప్రేమను తెలియచేయడం అంటే ఎదుటి వ్యక్తి శాపం కోసం ప్రార్థించడమే క్రీస్తు ప్రేమను తెలియచేయడం. అలా ఒకరు ఏం చేయాలంటే పురుగు కలుపుకోవాలి. అలాగా పరిశుద్ధ లేఖనం ఏం తెలియజేస్తుంది, ఈరోజు మనం మందిరానికి వస్తాం, నా బిడ్డలు బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, నేను ఆశించబడితే చాలు నా అని చెప్పేసి చాలా మంది విశ్వాసం వస్తున్నారు. కాబట్టి పరిశుద్ధ లేఖనం ఏం తెలియజేస్తుందంటే మరి 1 తిమోతి రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక మాట రాస్తుంది. వారి శాంతి కోసము, వారి నెమ్మది కోసము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కోసము, రాజుల కోసము, అధికారులందరి కోసము ప్రార్థించాలని చెప్పేసి ఎవరు చెప్తున్నారమ్మా, నేను చెప్తున్నా కాదు, పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి మనం మందిరానికి వచ్చింది రక్షించబడదు క్రైస్తవులైన మనము. క్రైస్తత్వం అంటే బ్రతకడానికి కాదని క్రైస్తత్వం, బ్రతికించి నిత్య జీవనం అనేక మంది వాసం చేసేదే క్రైస్తత్వం. అలాగా మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలి. మన గ్రామం కోసం, మన ఇంటి వారి పక్క వారి కోసం, పైన వారి కోసం, మన ఇంటి గ్రామం కోసం, అలాగే అధికారుల కోసము, రాజకీయ నాయకుల కోసము వాళ్ళందరూ మార్చబడాలని మనం ప్రార్థించాలి. అంతేగాని నేనుంటే బాగుంటే, నేనుంటే చాలు అన్నది క్రైస్తత్వం కాదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే ఈ రోజు నుంచి మనం ఎవరి కోసం ప్రార్థించాలంటే ఎదుటి వారి సమస్యల కోసం, మన భారతదేశ సమస్యల కోసం చాలా ఉన్నాయి.
అలాంటి అన్నిటి కోసం మనం ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషిస్తారండి. అలాగా ఒక విశ్వాసి మా నాన్నగారు పక్కన కూర్చున్నారు. మరి ఏ విధంగా మీరు రక్షించబడ్డారు, ఏ విధంగా ఈ సంఘానికి వచ్చారు, మీ సాక్షి ఏంటి అని చెప్పేసి మా నాన్నగారితో పలికినప్పుడు ఆయనతో మా నాన్నగారు సాక్ష్యం పలికారు. సాక్ష్యం పలికిన తర్వాత రక్షణ యొక్క విలువేంటో ఆయన స్వార్థ చెప్పారు. రక్షణ యొక్క విలువ చెప్పినప్పుడు మరి పరిశుద్ధాత్ముడు సేవకుడు వాటితో మాట్లాడుతున్నప్పుడు మా నాన్నగారికి మరి దేవుని అనుకున్న 6 నెలలకి రక్షణ పొందాలనే ఆశ పుట్టింది. రక్షణ పొందిన మరి దేవుని అనుకున్న 6 నెలలకి రక్షణ పొందారు. రక్షణ పొందిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు చనిపోయే టైంకి మాకు 3 లక్షల రూపాయలు అప్పు. విజయవాడ వచ్చిన ఒక ఫంక్షన్కి మేము వైజాగ్లో ఉన్నాం. మరి రాత్రి 11 గంటలకి మా బాబాయ్ ఫోన్ చేశాడు, మరి శివా డాడీ చనిపోయారని. అదేంటి బాబాయ్ ఉదయం కదా మాట్లాడారు, చనిపోవడం ఏంటి బాబాయ్ అంటే, మరి చావు కోసం ఎవరైనా అబద్ధం అంటారా, డాడీ చనిపోయారు అనగానే నాకేం చేయాలి అర్థం కావట్లేదు. నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. మరి నేను ఎక్కడైనా ఉద్యోగం చేద్దామంటే మరి నాకు ఉద్యోగం చేయడానికి నాకు ఉద్యోగం ఇవ్వరు, వ్యాపారం రాదు, 3 లక్షల రూపాయలు అప్పు ఉంది, నా తల్లికి ఏమో మందులు డబ్బులు కావాలి, ఇవన్నీ కావాలి. ఏంటి పరిస్థితి, ఏంటి బాధ, ఇప్పుడు ఎవరు మమ్మల్ని పోషిస్తారు, ఎవరు మమ్మల్ని నడిపిస్తారు, ఎవరు మమ్మల్ని మరి ఆదుకుంటారని చెప్పేసి నా గుండె పగిలిపోయి ఏడుస్తుంటే మా డ్రైవర్ వచ్చాడు. అన్నా ఏమైందన్నా ఏడుస్తున్నారంటే, ఆయనకి నా నోటి నుంచి చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే వైజాగ్ నుంచి విజయవాడ రావడానికి నా జోబులో ₹1 కూడా లేదండి. ఆ మాట చెప్పలేక సిగ్గుపడిపోయి నా హృదయంలో బాధ చెప్పలేకపోతున్నాను, ఏడుస్తున్నాను. అలా చెప్పడనా అని చెప్పేసి ఆ డ్రైవర్ అంటుంటే, అన్నా డాడీ చనిపోయారు అనగానే వెళ్ళనంటే సిగ్గుపడిపోతున్నాను, చెప్పలేకపోతున్నాను. జోబులో డబ్బులు లేవు, ఇంత బ్రతుకు బ్రతికి జోబులో డబ్బులు లేవు, విజయవాడ వెళ్ళాలంటే నా దగ్గర ₹100 లేవు, ₹10 లేవు అని చెప్పేసి చెప్పలేకపోతుంటే డ్రైవర్ అంటున్నాడు, అలా చెప్పడనా అంటే, అన్న జోబులో ₹1 కూడా లేదు అనగానే ఆయన జోబులో ₹1000 ఇచ్చిన జోబులో పెట్టి వెళ్ళమని చెప్పారండి. కానీ నేను విజయవాడ వచ్చాను. మధ్యలో బాడీ చుట్టూ జనాలు, రక్తసంబంధులు, మా తల్లి, నా అన్నదమ్ములు, అందరూ బంధువులు కూడా అక్కడ ఉండి వాళ్ళందరూ అంటారు మాటలంటే, అయ్యో చిన్న పిల్లలు వీళ్ళు బ్రతికేంట్రా, వీళ్ళు పరిస్థితి ఏంట్రా, వీళ్ళు ఎవరు నడిపిస్తారా, వీళ్ళు ఎవరు పోషిస్తారా అని చెప్పేసి వాళ్ళందరూ అంటుంటే ఆ మాట విన్న నా ఉదయం తడిపిపోతుందండి. డాడీ లగన్ డాడీ ఉదయం కదా చెప్పులు కొనుక్కుంటారు, డబ్బులు తెచ్చే డాడీ లగన్ ముందే పగిలిలో నా తల్లి, నా రక్తం, నా అన్నదమ్ములు, అలాగే మా చుట్టాలు, బంధువులు అందరూ ఏడుస్తున్నారు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పెద్దలందరూ కూర్చున్నారు. ఏంటో శివ ఏం చేద్దాం అనుకుంటున్నావు, వైజాగ్ వెళ్ళిపోతా, వ్యాపారం వచ్చా రాదు, నీ కుటుంబ సంగతి ఏంటి, పోషిస్తా, మరి అప్పుడు సంగతి ఏంటి, తీరుస్తా, నువ్వెప్పుడు నీ కుటుంబాన్ని పోషిస్తావు, నువ్వెప్పుడు అప్పులు తీరుస్తావు, నువ్వెప్పుడు వ్యాపారం నేర్చుకుంటావు. చాలా మంది ధ్యానం చేశారండి. నన్ను కన్నా నా తండ్రి నా చేయించి పెట్టిన, నన్ను సృష్టించిన దేవుడు నా చేయించి పెట్టాలని మా తల్లి దగ్గర వచ్చి చాలా మంది అన్నారు, ఈ దేవుడు అనుకున్నాడు కాబట్టి నీ భర్త చనిపోయాడు, ఈ దేవుడు అనుకున్నాడు కాబట్టి నీ పిల్లలు అయిపోయాడు, ఈ దేవుడు అనుకున్నాడు కాబట్టి నీకు కనిపెట్టిందంటే మా తల్లిలో మాట ఉందండి, నా భర్త ఒక నిజమైన మార్గం చూపించాడు, అది యేసు మార్గం, మేము ఆ మార్గంలో ఉంటాం కానీ మేము వెనక తిరిగి చూసేదని గట్టిగా చెప్పిందండి. తల్లి అంత గట్టిగా చెప్పడానికి కారణం తెలుసా, నా తల్లికి నా తండ్రికి పెళ్ళి 22 సంవత్సరాలు, 22 సంవత్సరాల మనకు ముందు 22 సంవత్సరాల మన సిగరెట్ ఈ పరిశుద్ధ గ్రంథం చేతపడిన తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథం జీవిత మాట, పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు వాక్యంతో మాట్లాడిన తండ్రిలో మార్పు చూసి నిజమైన రక్షణ ఏసికిస్తా నమ్మింది. ఎవరైనా చెప్పినా సరే ఈ దేవుడు కాదు అన్నా సరే నా తల్లి మోకాలేసి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే ఈ రోజు మీ ముందు నిలబెట్టింది. అయితే అపవాదం అనేక రకాలుగా మరి శోధించడం మొదలుపెట్టింది. మా నాన్నగారు చనిపోయిన 10 రోజులకి మా ఆఫీస్లో నమ్మకంగా పనిచేస్తున్న సంస్థ 50,000 రూపాయలు పారిపోయాడు. అది జరిగిన కొన్ని రోజులకి మా ఆఫీస్లో డ్రైవర్ నడుపుకున్నాను. అది జరిగిన కొన్ని రోజులకి 20 లక్షల లారీ పోయింది. అది జరిగిన కొన్ని రోజులకి ఒక లారీ లోడు పెడితే లారీ తాలూకా డోర్కి యాడ్ తాలూకా డోర్కి రెండింటి మధ్యన డ్రైవర్ కాళ్ళు నడిపోయి డ్రైవర్ చనిపోయాడు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏంటి సమస్య, ఏంటి బాధ, ఎప్పుడు ఇంకా ఈ బాధ పడాల్సిందని చెప్పేసి తెలుస్తుంటే నా తల్లి మాత్రం మొక్కలేసి ప్రార్థన చేస్తున్నది 6 నెలల వరకు అప్పులు ఏమో 6 నెలలు స్టార్ట్ చేశారు. మా డబ్బులు మాకు ఇవ్వండి, మా డబ్బులు మాకు కట్టండి అని చెప్పేసి అంటే తినడానికే లేదు, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి, మా దగ్గర డబ్బులు లేవంటే
మేము 6 నెలల మీద రామని చెప్పేసి ప్రతిరోజు ఆఫీస్ వచ్చి మరి గొడవ పెడుతుంటారు. మేము ఎలాంటి పరిస్థితులు ఏంటంటే రూపాయికి 3 అరటిపళ్ళు కొనుక్కున్న తెల్ల రోజులు నేను గడిపానండి. ఒక గ్లాసు మంచి తగిన కడుపు నింపుకున్న రోజులు నేను గడిపానండి. ఏదైనా కొనుక్కోవాలని షాప్కి వెళ్తే ఈరోజు చాలా మంది ఎవరొస్తారండి, తల్లిదండ్రులు విలువ తెలియక వారి మీద ఎదురు తిరిగే ఎవరొస్తారు. వారి యొక్క యుద్ధ వయసు వచ్చిన తర్వాత, వారి సంపాదన మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, తల్లిదండ్రులు నువ్వు చెప్తే నేను వినాలా, నువ్వు చెప్తే నేను చేయాలని చెప్పి ఎదురు తిరిగే ఎవరొస్తారు చాలా మంది ఉన్నారండి. మనిషి ఉన్నప్పుడు ఆ విలువ తెలియదండి, మనిషి చనిపోయినప్పుడే ఆ విలువ ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే నా తండ్రి చనిపోయిన తర్వాత నాకు ఏదైనా కావాలని షాప్కి వెళ్ళి కొనుక్కుందాం వెళ్తే నా జోబులో 1 రూపాయి లేకపోతే అప్పుడు నా తండ్రి గుర్తొచ్చాడండి. అయ్యో నాకు ఇష్టమైనా సరే షాప్కి నేను నా తండ్రి జోబులో ఉందా లేదా అని తెలియకుండా నేను అడిగితే నా కడుపు నింపడానికి నా తండ్రి పరిగెట్టుకొని వెళ్ళి నా కడుపు నింపడానికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్నా లేకపోతే తీసుకొచ్చి నాకు ఇచ్చాను కదా, ఏంటి ఇలాంటి తండ్రిని నేను విడిచిపెట్టుకున్నాను, ఏంటి పరిస్థితి చెప్పేసి ఏడవనే రోజు లేదండి. కానీ ఈరోజు ఏం చేస్తాం, చాలా మంది అవసరం వాళ్ళ గుండెల మీద తంత్రాన్ని నీ బాధ్యత అంటే నువ్వు ప్రయోజకుడు అయ్యేంత వరకు కూడా నీ బాధ్యతను వాళ్ళ భుజాలను ఎత్తుకొని నేను ప్రయోగం చేసేప్పుడు చాలా సంతోషిస్తానండి. కానీ నా దేవుడు నా తండ్రి చనిపోయిన నా బాధ్యత ఆయన భుజాలను తీసుకుని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్గా అవుతారని నేను ఒక వాక్యం తెలియజేస్తాను. కానీ మనం ఈరోజు ఏం చేస్తాం, తండ్రిని మనం దూషిస్తున్నాము, తిడుతున్నాము, బాధపెడుతున్నాము. కాబట్టి ఆలోచించండి, బ్రతుకుండగా ఒక పూట భోజనం పెట్టినటువంటి నీ గొప్ప కోసము 1000 మందికి 2000 మందికి నువ్వు భోజనం పెడితే సుఖమేది చెప్పండి, ఆలోచన చేయండి. కాబట్టి వాళ్ళు బ్రతుకుండగానే వారి యొక్క విలువ తెలుసు, ఇష్టం ఏంటో చెప్పండి. ఫస్ట్ ఒప్పుకోవచ్చు, రెండోసారి ఒప్పుకోవచ్చు, మూడోసారి ఖచ్చితంగా నీ ఇష్టాన్ని కాదను. కాబట్టి వారి బ్రతుకుండగానే మనం వారి మాట విన్నాం. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రయోజనం ఏంటంటూ కడుపు నిండా ఒక పూట భోజనం పెడదామన్నా ఆయన జీవంతో లేదండి. ఆలోచించేయండి, జీవం ఉన్నప్పుడే మా తల్లిదండ్రుల విలువ తెలుసుకొని వారి మాటలు వాళ్ళు నడిచేలాగా మన పిల్లల ఇష్టాన్ని కూడా మనం చూసుకొని అది చెప్తున్నది ఏంటి, అది కరెక్టా కాదు, మనం తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి వారి ఇష్టానికి ఏంటోది అది కరెక్టో కాదో ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంది. కాబట్టి అలా దీవించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అలా ఎవరొస్తారు కూడా నీ ఇష్టం ఏంటో మీ తండ్రితో చెప్పండి, మీ తండ్రితో చెప్పండి. అంతేగాని వాళ్ళు తిట్టేదని వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మీరు నా తండ్రికి ఎప్పుడు నా మీద ప్రేమ లేదు అనుకుంటారు. కానీ మీరు లేని శ్రమంలో వాళ్ళు పడుతున్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా, నా కుమార్ ఏమిటి ఎందుకంటే అని తిట్టారు, ఎందుకంటే కొట్టారంటే వాడు ఒక ప్రయోజకుడు ఈ రోజు కానీ గుర్తు చేస్తే వాడు దారి తప్పి మొక్కలోకి వెళ్ళిపోతాడు కదా, ఒక గద్దిస్తాము వాడు బాగుంటే చూసే సంతోషించాను మనమే కదా, ఆయన నాకు ఇష్టం లేక మీరు ఎందుకు కొట్టో చెప్పని చెప్పేసి అన్ని తల్లిదండ్రులు చాలా ప్రతి 99% ఉన్నారు. ఆలోచించేయండి అవసరం ఎవరైనా సరే. అలా నా తండ్రి చనిపోయినప్పుడు ఆ బాధ ఏంటో, ఆ మనిషి లేనప్పుడు ఆ విలువేంటో నేను అనుభవించి చెప్తున్నాను. నేను ఎవరో తీసుకొచ్చి చెప్పట్లేదు, నేను అనుభవించింది చెప్తున్నాను. ఆ తల్లిదండ్రులు ఉండగానే మనం ఏం చేయాలంటే వారిని మరి సన్మానించినప్పుడు బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, వాళ్ళు కూడా తీర్చిపడతారు. అలాగా డిసెంబర్ 25, 2005 మా అమ్మగారు మరి పండగ అని చెప్పేసి పలహారం చేస్తాను. నేను 5 లారీలు లోడ్ పెట్టా, ఒక్కొక్క లారీ 10 లక్షల సరుకు. అప్పటికి ఈ లారీ మాటకి మేము ₹1,00,000 ఇవ్వాలి. సంవత్సరం నుంచి ఇస్తామంటారు కానీ ఇవ్వట్లేదని చెప్పేసి ఈ 5 లారీలు ఏం చేశారంటే 50 లక్షల సరుకు తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి ఆఫీసర్ మీరు డబ్బులు ఇస్తేనే ఈ లారీ విడిచిపెడతామని చెప్పేసి వాళ్ళు పెట్టినప్పుడు ఈ విషయం తెలుసుకున్న అప్పుడు అందరూ ఏం చేశారంటే మా ఆఫీస్ తాళాలేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు ఎలా జరిగిందా కానీ నాకు ఏం చేయాలగా మరి నేను మనుషులు పడి ఏడుస్తుంటే నా తల్లి వచ్చి అసలు ఏమైంది అని చెప్పేసి అని అడగాని ఇది ఎలా జరిగిందా కానీ నా తల్లి వెంటనే అంటే 2-3 సందర్భాల్లో మరి మా ప్రధాన గారు లేకపోతే మా ప్రధాన గారు చెప్పినప్పుడు వచ్చి అప్పుడోతో మాట్లాడి ఆగారు, సంవత్సరం పాటు ఆగారు. కానీ నేను అక్కడ చెప్పడం వస్తుంది ఎలా ఉంటారంటే ఒక అవసరం తినడానికి లేని స్థితిలో ఎంతో సాయం చేయనప్పుడు ఆ బాధ ఏంటో మనం ముందు చేసిన తప్పేంటో అర్థం. అలాగే 2-3 సందర్భాల్లో వచ్చి అప్పుడోతో మాట్లాడితే నేనేమో మా ప్రధాన మాట కాదన్నాను. అలాగే నా తల్లి నాన్న వాళ్ళందరికీ ఫోన్ చేసిందండి. వాళ్ళందరూ అన్నమాట ఏంటో సార్ చస్తే చావని కానీ మాకు ఫోన్ చేద్దాం. వెంటనే తల్లి వచ్చి మొకాలేసి 2 చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంది. అప్పుడు నేను వెళ్ళాను చెయ్యి ఇంకా దేవుడు అంటాను, ఈ దేవుడు కాదు
ఈ దేవుడు అందరు కాబట్టి నా తండ్రి చనిపోయాడు, ఈ దేవుడు అందరు కాబట్టి మేము అనాథ అయిపోయాడు, ఈ దేవుడు అందరు కాబట్టి మాకు ఇంకెంత పెట్టింది. ఇంకొకసారి దేవుడు అంటే మాత్రం మర్యాద ఉందంటే నా తల్లో మాట ఉందండి. అయిసవా ఆ మాట అంతా ఆవగలుగుతున్న విశ్వాసం అంటే దేవుడు సహాయం చేస్తాడు. ఎక్కడో నా హృదయంలో ఆవగలుగుతున్న విశ్వాసం, ఆవగలుగుతున్న విశ్వాసమే ఈరోజు మేము నిలబెట్టిన దేవుడు స్తోత్రం. ఒకసారి రెండు చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంటే 121 కీర్తన 1-2 వచ్చిన మాట వస్తుంది. కొండంతట్టు నా కళ్ళెచ్చున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా నాకు సహాయం కలుగును, ఆయనే భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంటే నా తల్లి ఎన్నో కొండెక్కిందండి. ఏ కొండ మీద దేవుడు సాయం చేయలేదండి. ఎత్తలేని ఎత్తేని కొండ ఒకటి ఉంది. ఆ కొండ మీద నీ కొరకు ఒక ఇచ్చాడు. ఆయన నీ కొరకు నాకు దెబ్బలు తిన్నాడు, రక్తం కాచాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు. ఒక్కసారి యేసయ్యలోని నిత్య జీవమును నా తండ్రి విశ్వసించి మాకు పరిచయం చేసి చనిపోతే ఒక్కసారి యేసయ్యనంటే నా తల్లి చేసిన పూజలు కాపాడదండి, నా తల్లి ప్రేమించిన మనుషులు కాపాడదండి. ఎవరు కాపాడాలంటే నేను నన్ను సృజించిన దేవుడు. నా తల్లి మోకాలేసి రెండు చేతులు ఆకాశం ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన గోపై అన్ని సన్నిధికి చేరి వేరొక వ్యక్తి ప్రేరించిన 3 లక్షల అప్పు ఇచ్చాడండి. దేవుడు 5 రోజులు ఎవరు ఫోన్ ఎత్తలేదు. ఆ రోజు ఫోన్ చేయగానే అంటే ఆయన మేము డబ్బులు ఇవ్వాలి, ఆయన ఫోన్ చేశారు, ఫోన్ ఎత్తారు. ఏంటన్నా సార్ ఏం చేయాలనుకున్నాను, చనిపోదాం అనుకున్నాను సార్ అంటే నువ్వు తెలివైన వాడివి, నువ్వు ఆ పని చేయకు, నేను ఒక విషయాన్ని అనుకున్నాను, ఒక దగ్గర రామన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నన్ను పిలిచిన ఆయన మా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రెసిడెంట్, లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు, అప్పుడు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏంటి నెల బుక్ చేశానని చెప్పేసి వాళ్ళు మంచిగా అనమాట. నిలబడగానే మా లారీ ట్రాన్స్పోర్ట్ ప్రెసిడెంట్ వచ్చి కాల్ కొట్టాడండి, చెప్తూ కొట్టాడండి, గుండెలో కొట్టాడండి. డబ్బు ఏం చేసేవా, నన్ను ఎందుకు కొడతానంటే డబ్బు ఏం చేసేవా, ఏ వ్యభిచార పంపు తీసుకెళ్ళవా, ఏ బారులు తగ్గబెట్టాలని కొడుతుంటే నేను చేసినప్పుడు కాదండి, నా తండ్రి చేసినప్పుడు కొడుతుంటే అప్పుడు నన్ను పిలిచిన ఆయన వేసి నీకు భయం చెప్పను కానీ కొట్టమని చెప్పలేదు, ఎందుకు కొడతామని చెప్పేసి అమ్మాసవా నీ 3 లక్షల అప్పు నేను తీరుస్తా, నెలకి 3,000 రూపాయలు ఇస్తా, మీ అమ్మగారితో మాట మీ అమ్మగారితో తీసుకెళ్ళాను. మా అమ్మగారితో తీసుకెళ్ళా. మా అమ్మగారితో తీసుకెళ్ళిన తర్వాత మా అమ్మగారు కూడా ఇదే మాట చెప్పారు, మా నీ 3 లక్షలు అప్పు ఇచ్చి నెలకు 3,000 రూపాయలు ఇచ్చి మరి మిగిలిన డబ్బులు జమ చేసుకుంటాను అమ్మా అన్నారు. నేనేమనుకున్నానంటే 3 లక్షలు పెట్టుబడి పెట్టి నెలకు 3,000 రూపాయలు ఇచ్చి నన్ను ఒక గుమస్తాగా జాయిన్ చేయించుకుంటాడేమో అనుకున్నాను. కానీ దేవుడు ఆయన ఉండి నాకు పార్ట్నర్షిప్ ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అది కష్ట పరిస్థితి. అంటే ఆయన గుమస్తాగా పనిచేయమని గుమస్తాగా పనిచేయాలి. అరే బాబు ఆఫీస్ మీ మేనేజర్ బయటికి పోవాలన్నా మీరు బయటికి పోవాలి. కానీ దేవుడు ఆయన ఉండి నాకు పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అయితే మా అమ్మగారు అప్పటి వరకు సంవత్సరం పాటు విశ్వాసంతో మోకాల్సి ప్రార్థన చేసింది. దేవుడు స్వస్థపరిచాడు. ఎప్పుడైతే ఈయన డబ్బులు ఇస్తానన్నాడో వెంటనే మా అమ్మగారికి ఏం ఆశ పుట్టిందంటే సార్ నా మందులు డబ్బులు కావాలి సార్ అన్న. వెంటనే ఆయన ఏమన్నారంటే 500 సరిపోతాయేమన్నా, ఇదేంటిది 15 నుంచి 20 మందులు డబ్బులు అవుతాయి, ఈయనేంటి 500 సరిపోతాయని చెప్పేసి సార్ సరిపోతాయి సార్ అంది. కానీ నా తల్లి స్వస్థపరచలేదు కదా సార్, ఏ డాక్టర్ స్వస్థపరచలేదండి, ఏ మందులు స్వస్థపరచలేదండి, ఏ మనిషి స్వస్థపరచలేదండి. నా తల్లి విశ్వాసంతో మోకాల్సి ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు చాలా మంది స్వస్థ కూడిక అని ఎక్కడ హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి మనం వాల్ పోస్ట్లో చూస్తే వెంటనే ఏం చేస్తామంటే స్థానిక సంఘ కాపులు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి మనం ఆ యొక్క స్వస్థ కూడికి వెళ్ళిపోతామండి. అంటే నీ స్థానిక సంఘ కాపుని ప్రార్థన చేస్తే నీకు స్వస్థ రాదని కదా దానితో, అంటే నీ స్థానిక సంఘ కాపును నువ్వు అవమానిస్తున్నది ఎలాగో, నీ విశ్వాసమే స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసమే నడిపిస్తుంది, నీ విశ్వాసమే నీ బలపరుస్తుందని నీ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంటే మనం ఏం చేస్తాం? ఎవరో హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎవరో బెంగళూరు నుంచి వచ్చారు, స్వస్థపడి కలిసి పారిపోయి వెళ్ళిపోతారండి. నా తల్లి హైదరాబాద్ ఎలా, ఏ బెంగళూరు ఎలా, ఏ సంఘానికి అంతా సంఘంలో మోకాల్సి ప్రార్థన చేసింది, దేవుడు స్వస్థపరిచాడండి. కాబట్టి స్వస్థ కూడిక అంటే మనకు కాదు, ఎవరైతే రక్షించబడలేరు, ఎవరైతే దేవుడు మనకు తెలియదో వారిని తీసుకొచ్చి ఆ స్వస్థ కూడికలో కూర్చోబెట్టి వారు రక్షించబడడానికి, వారు దేవుడు యొక్క మహిమ తెలుసుకొని వారు రక్షించబడడానికి వారికి స్వస్థ కూడికలు. కాబట్టి నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు ఆ సంఘంలో మోకాల్సి ప్రార్థన చేయి, దేవుడు స్వస్థపరుస్తాడు నీకు. అంతేగాని నీలో విశ్వాసం లేకుండా, నువ్వు విశ్వసించకుండా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నీలో విశ్వాసం లేకుండా నువ్వు ఎంత పెద్ద సేవకుడు వచ్చినా, ఎంత అభిషేకుడు వచ్చినా, ఎంత స్వస్థపరుడు వచ్చినా సరే నువ్వు స్వస్థత పడవు.
కాబట్టి నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుందని నీకు చెప్పట్లేదు. యేసు ప్రభు వారే రక్తస్రావంతో మరి బాధపడుతున్న స్త్రీని మరి స్వస్థపరిచినప్పుడు యేసు ప్రభు అన్నారండి. యేసు ప్రభు గొప్ప అమ్మా నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందమ్మా అని ఎవరు చెప్పారు? స్వయాన యేసయ్య చెప్పాడు, అంటే దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? ఆ స్థానంలో సేవను తీసుకొచ్చి వాళ్ళని దేవుడు చేసేస్తాం. ఆలోచన చేయండి. నీ విశ్వాసం స్వస్థపరుస్తుంది, దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీ విశ్వాసించి ఏ సంఘంలో మోడల్స్ ప్రార్థించి దేవుడిని స్వస్థపరుస్తాడు. అలా తల్లి విశ్వాసంలో మోడల్స్ ప్రార్థించింది, దేవుడిని స్వస్థపరచండి. అయితే సాయంత్రం 5 గంటలకి ఆశ్చర్యమ్మ అప్లోకి ఎవరెవరు అన్ని సెటిల్మెంట్ చేసుకున్నాం అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు నేను వెళ్ళాను. ముందుగా లారీ ఓనర్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆయన డబ్బులు లెక్కేసి ఆయన చేతికి ఇచ్చారు. చేతికి ఇవ్వగానే లారీ ఓనర్ డబ్బులు లెక్కేస్తున్నాడు. లెక్కేస్తుండగా ఆయన నా వైపు చూసి, అమ్మ శివ, ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అమ్మా అంటే ఈయన ఆదుకున్న ఆనందంలో ఈ ఫోన్ ఎక్కడ మర్చిపోయాను. ఇప్పుడంటే మనకు ఫోన్లు బాగా అలవాటాయి, కానీ అప్పుడు ల్యాండ్ ఫోన్ లేదు. అయితే అప్పుడు ఆయన చెప్పడానికి ఇలా జోన్ చేసుకొని, సార్ ఫోన్ పోయింది సార్, 1500 సెల దగ్గరే నువ్వు ఎంత అశ్రద్ధంగా ఉంటే నీ మీద 3 లక్షలు పెట్టుబడి ఎలా పెడతానని చెప్పేసి లెక్క పెడతాను డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. చుట్టూ అప్పులు, లారీ ఓనర్లు, లారీ డ్రైవర్లు, ఏంటి పరిస్థితి దగ్గర మధ్యలో ఉండిపోయాడు. మా డబ్బులు మాకు కట్టండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. లారీ క్లియర్గా వచ్చేసరికి అప్పు తీస్తా, పాస్వర్డ్ చేసరికి అప్పు తీస్తా, దయచేసి అని విడిచిపెట్టంటే లారీ ఓనర్లు ముందుగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఏంటంటే ఆఫీస్ యాన్యువల్ చేసుకోవడానికి బ్యాగ్ నుంచి కాగితం తీసి సంతకాలు పెట్టిస్తున్నారు. మీ అమ్మగారితో కూడా సంతకం పెట్టించని చెప్పేసి మా అమ్మగారికి అమ్మని చెప్పారు. అయితే ఆ కాగితాలు పట్టుకొని వెళ్తుండగా మళ్ళీ తిరిగి ఆయన వచ్చాడు. ఏంటో తిరిగి వచ్చాడని ఆలోచన చేస్తుంటే ఎవరెవరు డబ్బులు అందరికీ డబ్బులు ఇచ్చేసి ఆయన లాస్ట్ వచ్చి ఎప్పుడు మాట్లాడంటే, అమ్మ శివ, నేను ఒక డబ్బు ఇచ్చాను, 5 సంవత్సరాలు అవుతుంది, మరి 3 సంవత్సరాల నుంచి ఫోన్ ఎత్తలేదు, 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టలేదు. ఆయన వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చాడు శివ, నేను కూడా దేవుడు నమ్ముతున్నాను శివ, నాకు దేవుడు స్తోత్రం చేశానండి. కార్యం ఏ విధంగా అంటారు? ఒక సెంటిమెంట్గా వెళ్ళిపోయాడు. ఒక సెంటిమెంట్గా వెళ్ళిపోయినాడు. మళ్ళీ రావాలంటే ఒక సెంటిమెంట్గానే రావాలి. అంటే 3 సంవత్సరాల నుంచి ఫోన్ ఎత్తలేనాడు, 3 సంవత్సరాల నుంచి వడ్డీ కట్టలేనాడు. ఆ క్షణం పోయే డబ్బులు దేవుడు ఆయన ఇచ్చాడు కాబట్టి నాకు మంచి జరిగింది, నాకు శుభం జరిగింది, కాబట్టి ఈ కుటుంబాన్ని నేను ఆదుకోవాలని చెప్పేసి ఆ 3 లక్షలు తీసుకొచ్చి నా 3 లక్షల అప్పు తీర్చాడు. దేవుడు స్తోత్రం. నిరీక్షణ కలిగి ఉండాలండి. దేవుడు చేస్తాడంటే చేస్తాడు, కానీ నువ్వు అనుకున్నప్పుడు చేయడు, ఆయన అనుకున్నప్పుడు చేస్తాడు. అన్నప్పుడు కూడా మనం నిరీక్షించి మనం చూడాలి. అంతేగాని చూడకుండా మనం ఏం చేస్తామంటే, మరి ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి ఈ కష్టాలు వచ్చాయి, ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి మనకి నందలు వచ్చాయి, ఈ దేవుడు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయే విశ్వాసం చాలా మంది ఉన్నారండి. ఆలోచన చేయండి. మన దేవుడు నమ్మదగిన వాడు. అడిగింది లేకుండా మరి ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నాడంటే మన దేవుడు. కానీ మనం ఏం చేస్తామంటే మరి నిరీక్షణ లేకుండా వెనక్కి వెళ్ళిపోతామండి. ఒకసారి ఆలోచించేయండి. దేవుడు ఎన్నో కార్యాలను జీవితంలో చేస్తుంటాడు. ఆ చేసినప్పుడల్లా కూడా ఒక కమిట్మెంట్ తీసుకుంటాం. ప్రభువా, ఈ సహాయం, ఈ కార్యం చేయి, మరి నేను ఇది చేస్తాను, ఈ మందిరానికి ఇలా చేస్తాను, లేకపోతే ఇలా కమిట్మెంట్ తీసుకుంటాం. అలాగే ఎన్నోసార్లు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలన్నింటిలో ఎన్నోసార్లు ఆ మాట తప్పుకుంటావు కదా. ఎన్నిసార్లు ఆయన బాగుపెట్టుంటావు. ఒక్కసారి నీ కార్యం లేట్ చేసినందుకే ఆయన వినిపిస్తావే, మరి నువ్వు ఎన్నిసార్లు మాట తప్పావు అంటే ఆ మాట జ్ఞాపకం కోసం ఆ కార్యం లేట్ చేస్తాడేమో. అన్నిటికీ ముఖ్యమైన మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నీ హృదయంలో అయితే విడిచిపెట్టడం లేదేమో, అందుకే ఆ యొక్క విడిచిపెట్టవలసింది ఒకటి ఉంటే ఆ విడిచిపెట్టవలసింది ఉంది కాబట్టి నీ కార్యానికి అడ్డుకోవడం ఉంటుందేమో. కాబట్టి మనం ఏం చేయాలంటే దాని కోసము ఆ విడిచిపెట్టాలని ప్రార్థన చేయాలి. ఆ విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ అడ్డుకోవడం ఉన్న ఆ విడిచిపెట్టినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలాగా మనం ప్రార్థించాలి. నా ప్రార్థన సీక్రెట్ చెప్పనా? ప్రభా, నాకు ఇచ్చిన స్థితి బట్టి ఉన్నాను, నాకు ఇచ్చిన పాయి బట్టి ఉన్నాను, నాకన్నా దేవస్థితిలో ఉన్న వారు చాలా ఉన్నారు ప్రభా, వారి పట్ల సహాయం చేయండి. దేవుడు అనుకుంటాడట, అయ్యో నా కుమారుడికి అవసరమైన కూడా, నా కుమార్తెకి అవసరమైన కూడా వాడు ఎవరి కోసమో ప్రార్థన చేస్తున్నాడు, ముందు నా కుమారుడికి సహాయం చేసి వాడికి కార్యం చేయాలనుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తి కోసం మనం ప్రార్థించాలి. నీ స్థితిని బట్టి నీకన్నా ఒక పూట మనం భోజేస్తాం. తినలేని చాలా మంది ఉన్నారండి. వారికి ఆ పూట కూడా లేకుండా వారి కోసం మనం ప్రార్థించాలి, వారికి ఎమ్మని ప్రార్థించాలి. అప్పుడు ఆ రోజు దేవుడు నమ్మలేము.
మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. స్తుతి నీ స్థితిని మారుస్తాడు. అంటే మనము స్తుతి చెల్లించేప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసినప్పుడు అవును ప్రభా జరగాలి ప్రభా ఆ జరగాలి. ఈ రోజు నుంచి దేవుడు స్తుతించండి. దేవుడు స్తుతించినప్పుడు ఒకరు ప్రార్థిస్తున్నప్పుడు ఒకరు స్తుతించినప్పుడు ఆనాడు యోషువ మరి స్తుతి చెల్లించినప్పుడు ఎరుకోగోలు ఏవైతే బద్దలయ్యావో నీ స్థుతి పక్కవారు ప్రార్థించినప్పుడు స్తుతించినప్పుడు వారి పొందకాల నుంచి దేవుడు విధిస్తారని తెలుస్తుంది. కాబట్టి మన స్థుతి మన జీవితాలు కాదు, ప్రతి ఒక్కరి జీవితాలు మార్చుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం స్థుతి చెల్లించాలి. అలాగే మనం ప్రార్థించడం నేర్పించాలి. మన పిల్లలకి మరి ఏం నేర్పించాలి, ఎప్పుడు నేర్పించాలి? ప్రార్థించలేదు. అలా నా తల్లి నాకు నేర్పించిందండి. ప్రార్థించడం నేర్పించింది, ఎప్పుడో నేర్పించింది. ఈరోజు నా తల్లి విశ్వాసం అనే మరి ప్రార్థన పునాది మీద ఈరోజు నేను ఎవరు మాట్లాడుతున్న కారణం ఏంటో సార్, నా తల్లి విశ్వసించి ప్రార్థించిందండి. ఆ ప్రార్థన ఈరోజు మీ ముందు నిలబెట్టింది. కాబట్టి మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసము మనం ప్రార్థించినప్పుడు వాళ్ళకి ప్రార్థించడం నేర్పించాలి. ఈరోజు నేను వచ్చానండి, నేను సాక్ష్యం చెప్పానండి. మరి 10 మందిగా ఇక్కడ ఉన్నారు. ఇందాక ఒక సిస్టర్ గారు ప్రార్థన చేస్తే ఒక మంచి మాట ఉన్నారు, ప్రభువా ఇలాంటి సాక్షి మా సంఘంలో కూడా నిలవాలి. మా సంఘానికి కూడా చాలా మంది విశ్వాసం అదే వేరే సంఘాలు పిలిచి అసలు ఎంత మంచి ప్రార్థన అండి. నిజమండి, ఈరోజు ఈ నలుగురు విన్నాను. మరి ఈ గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ వచ్చి సాక్షి చెప్పగలనా? వాళ్ళందరికీ ఏమో చెప్పాలి? ప్రతి ఒక్కరూ ఒక నీతిమంతుడు ఉంటే ఆ గ్రామము, ఆ రాష్ట్రము, ఆ సంఘము బాగుందండి. అలాగే నీతిమంతుడైన అబ్రహాము లోతుని కాపాడుతున్నాడు. నోవాహు ఒక నీతిమంతుడు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలాగే మన జీవితాలు కూడా అలాగే మనం కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నీతిమంతులు అయినప్పుడు వాక్యానుసారంగా జీవించి వాక్యానుసారంగా నడిస్తే ఖచ్చితంగా నువ్వు ఒక నీతిమంతుడు అయితే నీ కుటుంబమే కాదు, నీ గ్రామమే కాదు, నీ పక్కింటి వారే కాదు, ఆ రాష్ట్రము, ఆ దేశము అన్నీ కూడా బాగుంది. అలాగే ప్రతి సంఘంలో ఒక నీతిమంతుడు, ప్రతి కుటుంబంలో ఒక నీతిమంతుడే ఉంటే ఖచ్చితంగా దేవుడు రాజ్యం కట్టబడడం అంత కష్టం కాదండి. కాబట్టి మనం అంటే మన స్థితి మనం అలాగే ప్రార్థించాలి. మన పిల్లలకు నేర్పించి అలా సాక్షులుగా నిలబడి అనేక మంది జీవితాలు మార్చుకోవాలా, మన జీవితాలు మార్చాలని మన పిల్లల కోసం మనం ప్రార్థించాలి. అలా మన తల్లి ప్రార్థించింది, ప్రభా తిమోతి అనే ఒక ప్రవక్త పేరు పెట్టుకున్నాం, అలా ప్రవక్తలా జీవించాలి ప్రభా అని చెప్పేసి నా తల్లి ప్రార్థించింది. అది ఈరోజు నాకు బైబిల్ ఏమో తెలియదు, వాక్యం తెలియదు, ఏమి తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ఈరోజు నిలబడి మాట్లాడుతున్న కారణం ఏంటో సార్, నా తల్లి విశ్వాసంతో స్థుతి చెల్లించింది, ప్రార్థించింది. ఆ ప్రార్థన ఈరోజు మేము నిలబెట్టింది. కాబట్టి మన పిల్లలు కూడా మార్చుకోవాలి. ఇందాక ఆ సిస్టర్ గారు ఎవరైతే ప్రార్థించారో అలా ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు అలాగా కొన్ని రోజులు అయిన తర్వాత మేము కలిసి వ్యాపారం చేస్తుండగా ఆయన బామర్దిని మరి ఆయన నాకు పార్ట్నర్షిప్ చేసి ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి వెళ్ళాడు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వెళ్ళిన తర్వాత మేము కలిసి వ్యాపారం చేస్తాం. వ్యాపారం చేసినప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మా ఇంటి ఎదురుగా ఉండేది అమ్మాయి. మరి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు మరి సాయంత్రం పూట అలాగ కాలక్షేపం చేసుకోవడం కూర్చుంటారు కదా, అలా కూర్చున్నప్పుడు ఆ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు తండ్రి లేకపోయినా సరే కుటుంబాన్ని పోషిస్తున్నాడు, కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, ఏ అలవాటు లేవు, మంచి కుర్రాడు అని చెప్పేసి మరి ఆ ప్రాంత ప్రజలందరూ అక్కడ చెప్పినప్పుడు ఆ అమ్మాయి కూడా నా మీద ప్రేమ కలిగింది. అయితే నాకు కూడా ఆ యొక్క చుట్టూ గ్రామంలో ఆ ప్రాంతంలో అమ్మాయి మంచిదని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ చెప్పినప్పుడు నాకు కూడా అమ్మాయి మీద ప్రేమ కలిగింది. ఇద్దరం ప్రేమించుకున్నాం. అయితే పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం. వాళ్ళ ఇంట్లో చెప్పాము ఒప్పుకోలేదు, మా ఇంట్లో చెప్పాము ఒప్పుకోలేదు. ఒప్పుకోపోయేసరికి మేము బయటకు వెళ్ళి పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం. పెళ్లి చేసుకున్నాం అనుకుంటే మరి ఈ విషయం వాళ్ళ ఇంట్లో మరి తెలిసి అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకున్నారో లేదో తెలియదు, వేరే వీటితో పెళ్లి చేద్దాం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ అమ్మాయి చేసిందంటే ఊరేసుకొని చనిపోయి, అమ్మాయి చనిపోయి దురాత్మై నాలో దూరి నేను 6 సార్లు సుస్థిరం చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ ఇల్లు చూసినప్పుడు వల్ల అయ్యో ఈ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయి చనిపోయింది, అదే ఈ అమ్మాయిని ప్రేమించకపోతే ఈ అమ్మాయి పెట్టుకునేది కదా, ఒక ప్రాణం పోవడం కారణం నేనే అని చెప్పేసి ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఇల్లు చూసినప్పుడల్లా కూడా నాకు చనిపోవాలని కోరుకుంటే 2 సార్లు ఎంత మాత్రం తీశాను. తువ్వాడ పిచ్చి మీద పడుకుపోయా, తువ్వాడ పిచ్చి మీద దొరికిపోయా, పట్టాల మీద పడుకుపోయా, బస్సు కిందకి, ఇలాగా నేను 6 సార్లు సుస్థిరం చేస్తున్నాను. అలా చేసుకున్న క్రమంలో ఈ విషయాలు చేసుకున్న పెద్దనాన్నగారు విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి నన్ను మరి విజయవాడ తీసుకెళ్ళి నెల రోజు
నెల రోజులు నా కోసం గొలుసు ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి గొలుసు ప్రార్థన చేసి నాకు విడుదల వచ్చింది అనుకొని మరి ఏప్రిల్ 2010 నాకు బాప్తిసం ఇచ్చి మళ్ళీ నన్ను వైజాగ్ పంపించారు. బాప్తిసం తీసుకోకుండా జీవితం, బాప్తిసం తీసుకున్న జీవితం, బాప్తిసం తీసుకోకుండా జీవితం శ్రమ ఉండేది. బాప్తిసం తీసుకున్న జీవితం శ్రమతో పాటు విడుదలతో పాటు ఆశీర్వాదం చూసాను. తెలుస్తుంది ఈరోజు బాప్తిసాల కోసం చాలా మంది తల్లిదండ్రులే మరి వెనకలాగేసే తల్లిదండ్రులు ఉన్నారు. పెళ్లి కోసము, స్వస్థ కోసము, ఉద్యోగాల కోసము బాప్తిసం తీసుకునే పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి బాప్తిసాలు దేవుడికి అక్కర్లా. నువ్వుగా కావాలని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఇచ్చే ఆస్తి, నువ్వు ఇచ్చే డబ్బు, నువ్వు ఇచ్చే ఏది కాదు కోరుకోవద్దు. నువ్వుగా ఒక కుటుంబంలో ఒక తండ్రికి సంపాదిస్తే ఆ కుటుంబం పోషించబడదు. కానీ నీ ఒక్క రక్షణ నీ కుటుంబం రక్షించబడదు. నీ రక్షణ నీకే. నువ్వుగా నాకు కావాలని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయం కావాలంటున్నాడు దేవుడు. నేనే దేవుడిని, నేను తప్ప ఇంకొక దేవుడు లేడు, నన్నే పూజించాలి, నన్నే ఆరాధించాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే పెళ్లి కోసము, స్వస్థ కోసము, వీటి కోసం బాప్తిసాలు, అలాంటి బాప్తిసాలు ఎవరైనా తీసుకుని ఉంటే ఈరోజు మారు పొందండి. దేవుడు నా కోసం రక్తం కాల్చి నా కోసం మరణించాడు అని విశ్వసించి నాకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నన్ను వారసులు చేస్తాడని చెప్పేసి విశ్వసించండి. అంతేగాని బాప్తిసాలు తీసుకొని ఏదో పెళ్లి కోసం అలాంటి బాప్తిసాలు దేవుడు అక్కర్లేదు. ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా లోపలికి వచ్చి నిన్ను నన్ను ధనవంతుడు చేశాడు. ఈ మాట చాలాసార్లు వింటాం కదా. ధనవంతుడైన ఆయన దరిద్రుడిగా లోపలికి వచ్చి నిన్ను నన్ను ధనవంతుడు చేశాడు. మనం ఎక్కడ దరిద్రుడిగా ఉన్నాం కదా, ఎక్కడ ధనవంతుడయ్యాం ఆలోచన చేసిన విషయాన్ని. అంటే తండ్రి దేవుడు కుమారుడిగా లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు మనం మరి మరణించి మరి ఉచితమైన రక్షణని నిత్య జీవంలో వారసు చేశారండి. ధనవంతుడైన ఆయన దరిద్రుడి లోకానికి నిన్ను ధనవంతుడు ఏం చేశారంటే నిత్య జీవంలో చేశాడండి. కానీ మనం ఏం చేస్తాం? ఉచితమైన రక్షణ పక్కన పెట్టి ఉచితమైన బస్సు కోసము, ఉచితమైన రేషన్ కోసము మరి పరిగెడుతున్నాం అండి. ఒక పూట తిని అరిగిపోయే రేషన్ కోసమే నీకు ఎంత అసలు ఉంటే ఆకలి లేని రాజ్యాన్ని, మరి పరిపాలన రాజ్యాన్ని, ఒక సింహాసనాన్ని దేవుడు నీకు ఇస్తానంటుంటే మనం ఆ రక్షణ పక్కన పెట్టేస్తామండి. ఆలోచించేయండి. బాప్తిసం తీసుకోవడం అంటే ఒక ఆరాధన అండి. కానీ మానవ ఏంటి తెలుసా? వాక్యానుసారంగా జీవించి, వాక్యానుసారంగా నడిచి, వాక్యానుసారం నడవడమే మానవ అంటే. నేను తప్ప, నేనే దేవుడిని, నేను తప్ప దేవుడు నన్నే ఆరాధించాలి. మనం చేస్తున్నాం. ఆ స్థానంలోకి ఎవరో తీసుకొచ్చేస్తున్నాం. ఇచ్చి మనం వాక్యం చదవాలి, బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఏమో తెలుసా? మొదటిగా పాపం నుంచి విడిపిస్తుంది. 2 పాపం చీరు కూడా చేస్తుంది. 3 పాపం లేని చోటుకు తీసుకెళ్తుంది. అలాగా మనం నిత్యము వాక్యం చదవాలి, వాక్యాసనం జీవించాలి, వాక్యాసనం నడవాలి. అలా నడిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అలాగా మరి బాప్తిసం తీసుకున్న తర్వాత నా తల్లి సంఘానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఈ మా ఇల్లు వెనకాలే ఆ చర్చ అన్నమాట. ఇప్పుడు నా సూసైడ్ అయ్యాము, ఈ అమ్మాయి చనిపోవడం ఇవన్నీ తెలుసు. కాబట్టి నాకు నామోషిగా ఉండి ఆ సంఘానికి వెళ్ళకుండా నేను చేసిన ప్రతి నెల కూడా విజయవాడ వచ్చి మరి బల తీసుకొని దర్శనం ఇక్కడ ఇచ్చి వెళ్తుండేవాడు. 2 నెలలు చూసిన పాస్టర్, ఆ పాస్టర్ ఏం చెప్పారంటే, అమ్మ దిమోతి ప్రతి నెల ఇక్కడ రావడం అర్థం కాదు, మరి అక్కడే దగ్గర సంఘానికి వెళ్ళు, చిన్న సంఘం ఏమో చూసుకొని వెళ్ళు, పెద్ద సంఘానికి వెళ్ళడం వల్ల మరి అక్కడ వాక్యం ఉంటుంది కానీ దేవుడు ప్రేమ ఏంటో, దేవుడికి సువార్త ఏంటో, దేవుడికి పరిచయం ఏంటో నీకు అర్థమవుతూ. చిన్న సంఘం ఏమో చూసి ఆ చిన్న సంఘానికి వెళ్ళమ్మా, అక్కడ దేవుడు ప్రేమ ఏంటో, దేవుడికి సువార్త ఏంటో, దేవుడికి పరిచయం ఏంటో అక్కడ అర్థమవుతుంది. అలా చిన్న సంఘం వెళ్ళమ్మా అని చెప్పారు. ఈరోజు చిన్న సంఘం సేవకుడు పేరు చెప్పుకోవడానికి మనకు అవకాశం. పెద్ద కటౌట్లు యూట్యూబ్లోని ఎలాగా మరి బ్యానర్లోని కనబడే ఆ సంఘం కాబట్టి, లేకపోతే ఆ యొక్క పాస్టర్ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతాం. కానీ నీకోసం నిత్యము కన్నీరు కాచి నీకోసం ప్రార్థించే నీ సేవ కోసం పేరు చెప్పుకోవడం మాత్రం మనకు ఇష్టపడమండి. చిన్న సంఘం ఏముంటుంది సార్? ఉంటుందండి. పేరు పెట్టి పిలిచి అమ్మా పాట పాడు, అమ్మా బైబిల్ చదువు, అమ్మా ఆ పచ్చి ఈ పచ్చి చెప్పేది ఎక్కడ తెలుసా? ఈ చిన్న సంఘంలో సేవకులే. నీ ఒంట్లో పోకపోతే వెంటనే ఇంటికి వచ్చి అమ్మా బాగుందా, అమ్మా బాగలేదా, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి అడుగుతారమ్మా. ఈ సేవలు అడుగుతారా? ఇదే విశ్వాసి అయ్యారు. మరి 6 నెలలకు ఒకసారి ఒక సాక్ష్యం తీసుకొస్తాను అంటారు కదా, సంవత్సరం ఒకసారి ఒక సాక్ష్యం తెలుస్తున్నారు కదా. మరి వాళ్ళకి వచ్చేవారికి భోజనం పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి.
మరి మీ దగ్గర ఉన్నాయా లేదా అని అడిగే విశ్వాసాలు ఉన్నారండి? లేదండి. అలా అడిగిన రోజున నువ్వు ఇవ్వకపోయినా బాగలేదు, వారికి అయ్యో నా సంఘం నా విశ్వాసి అని విషయాన్ని పనవచ్చి ఇంకోసం కన్నీరు కంచి ప్రార్థిస్తాడండి. కానీ మనం ఏం చేస్తామంటే ఆ కటౌట్లోని యూట్యూబ్లో సేవల పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతాం, కానీ నీకోసం నుంచి ఒక కన్నీరు కంచి ప్రార్థించే సేవల పేరు చెప్పుకోవడం మనం నమ్మసి ఆలోచించేది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట పేరు పెట్టి పిలిచి సరిదిద్దుకోమని చెప్పేసి నీకు పేరు పెట్టి పిలిస్తే ఆ మాట చేదుకోమని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయే విశ్వాసం చాలా మంది ఉన్నారండి. నిరమలగా తినగా తినగా తీపి ఏమవుతుంది? చేదు అవుతుందా? తినగా తినగా తీపి షుగర్ వస్తుంది. తినగా తినగా వ్యాప చేదు అవుతుంది, తీయ అవుతుంది. వ్యాప తీయవుతుంది, తీపేమో షుగర్ వస్తుంది. అలాగా మాట తీయగా ఉందని అక్కడికి వెళ్ళిపోయావా? మత్తయి సువార్త 24:24 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24 వచ్చిన అబద్ధపు క్రీస్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడి వారిని సమితము. ఎవరు ఏర్పరచబడినారు? మనమే. ఆ మాట తీయగా ఉందని అక్కడికి వెళ్ళావా? నీ ఆత్మస్థితి కోల్పోతావు. ఈ మాట చేదుకుందని నువ్వు సరిదిసుకున్నావా? నీ జీవితం బాగుపడుతుంది. కాబట్టి పేరు పెట్టి పిలిచి ఈ సేవకుడు నీతో మాట్లాడినప్పుడు, వాక్యంతో నీతో మాట్లాడినప్పుడు సరి చేసుకో. అలా సరి చేసుకున్నాను నేనండి. లేకపోతే వినేవాళ్ళండి ఎందుకు పనికిరాడండి? నాకేమీ లేదు. 2 సంవత్సరాలు పరిశుద్ధాత్మ క్రీస్తు సాక్ష్యం కాబట్టి కారణం తెలుసా? నన్ను నేను మార్చుకున్నాను. అలా మార్చుకున్న రోజున ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకోండి. అలా నీ చిన్న సమయ సేవ కోసం పేరు పెట్టి నా కోసం ఎవరైనా అడిగినప్పుడు నా కోసం ఇచ్చి కన్నీరు తెచ్చి ప్రార్థించిన సేవకుడు గర్వంగా చెప్పుకో. ఇంట్లో ఫంక్షన్ అయింది అనుకోండి, ఈ ఫంక్షన్ అయిన రోజు నుంచి ఆ చివరి వరకు కూడా, ఆ ఫంక్షన్ అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి ప్రార్థించి సంతోషంగా ఆనందించడం తెలుసా? నీ చిన్న సంఘం సేవకుడే. ఒక నెల 25,000 మనం సంపాదించావు. మనకి ఒక 25,000 ఒక నెల 20,000 ఎక్స్ట్రా అప్పు వేయమనుకున్నాను. అప్పుగానే మన మొక్కలు మాడిపోయి మసాలా దోశలు మారిపోతాయా? దేని కాబట్టి మనం ఇచ్చే ఆదివారం పూట 5 రూపాయలు లేదా 10 రూపాయలు 50 రూపాయలు ఇచ్చే కానుక కరెంట్ బిల్లుకే రావు కదా. ఆయన మొక్కలో ఏ రోజున టెక్స్ట్ చూపిస్తారా? ఎందుకని? క్రీస్తు ప్రేమ ఒకటి కాబట్టి, ఆత్మ కోసం బ్రతకాలని కోరుకుంటాం కాబట్టి. గోడంతో కట్టే మందిరి కాదని దేవుడు కోరుకుంటుంది, ఆత్మతో కట్టే మందిని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు నుంచి ఎంతో కన్నీరు కాల్చిపోతే, ఎంత ప్రార్థించిపోతే, ఎంత మోకరించిపోతే ఈరోజు ఎంతమంది రక్షించబడతారు? ఈరోజు అని ప్రార్థిస్తారు. ఆత్మ కట్టే బాధ్యత మనం తీసుకున్నాం. మన క్రియ లేని విశ్వాసం మొత్తము మన క్రియ ద్వారా చూపిద్దాం. మన గ్రామానికి మన క్రియ ద్వారా. అదే సాక్ష్యం అంటే ఇల్లు ఇస్తేనో, డబ్బు ఇస్తేనో, కారు ఇస్తేనో కాదని సాక్ష్యం. నీ పాపం జీవితం ఏంటి, ఇప్పుడు నీ జీవితం ఏంటి, ఇది సాక్ష్యం. కాబట్టి ఆశీర్వాదం 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 చెప్తే సార్ డబ్బు ఇల్లు కాదండి. నేను అలాగే అనుకున్నాను, డబ్బు ఇల్లు అనుకున్నాను కాదు. కానీ నాకు వాక్యం కరెక్ట్గా అర్థమైన తర్వాత మరి ఆదాము అవ్వ దేవుడు మాట కనుకున్న దేవుడికి మనకి ఉన్న సంబంధాన్ని తెగిపోయినప్పుడు మరి కుమారుడు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి వారధిగా నిలబడి తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలపడానికి వచ్చే చూడండి, ఇది ఆశీర్వాదం. కాబట్టి తెగిపోయిన సంబంధాలు మనతో ఎవరిదైనా వాగ్దానం ఉంటే, లేకపోతే ఎవరితో గొడవ ఉంటే వారితో కలుపుకున్నవాడే నిజమైన ఆశీర్వాదం ఇచ్చేవాడు. తెగిపోయిన సంబంధాలు కలుపుకోవాలి. ఆయన శత్రువైనా సరే వారితో ఎలా ఉండాలంటే మిత్రత్వం కలిగి వారి కోసం క్షేమం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఆయన లోకానికి వచ్చినందుకు ప్రయోజనం ఉంటుంది. అలా మన జీవితాలు మార్చుకోవడం, అలా మారితే దేవుడు మన జీవితం మార్చాడు. అలాగా ఒక ఫ్రెండ్ మరి స్టీల్ ప్లాంట్లో ఒక ఉన్నత ఉద్యోగం చేస్తూ స్వస్థవరం అని చెప్పేసి ఒక ఫ్రెండ్ చెప్పినప్పుడు నేను ఆ సంఘానికి వెళ్ళడం జరిగింది. ఆ సంఘానికి వెళ్ళిన తర్వాత నాకు ఒక అమ్మాయితో మ్యారేజ్ సెట్ అయింది. పెళ్లి కార్డు పంచుకున్నాం. అలాగే అడ్వాన్స్ అందరికీ ఇస్తున్నాం. అందరికీ ఇస్తున్న తర్వాత పెళ్ళి మరి 4 రోజులుగా మా చుట్టాలు విజయవాడ నుంచి మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా మా ఇంటికి వస్తాయి. వచ్చిన తర్వాత కరెక్ట్గా పెళ్లి 4 రోజులుగా అమ్మాయి వెళ్ళిపోయినా. ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. ఇప్పుడు ఎవరైనా ప్రేమించిందా?
ప్రేమించలేదు. ఏంటి పరిస్థితి, ఏంటి బాధ అని ఏడుస్తుంటే, మొన్నేమో నా తండ్రి చనిపోయింది, ఎవరో వచ్చి ఆదుకున్నాడు, ఒకటో చచ్చిపోయింది, ఇన్ని బాధలు పడతాను, ఏంటి సమస్య అని చెప్పేసి ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వచ్చాడండి. శివ, నీ జాతకం పోవాలంటే ఉంది, మరి గాజువాడు ఒక సిద్ధాంతం ఉన్నాడు, మరి జాతకం, నీ జాతకం చూపిస్తాను పక్కన అన్నాడు. సరే వెళ్ళిన తర్వాత ఆ యొక్క సిద్ధాంతం ఆ యొక్క జాతకం అంతా చూశాడు. చూసిన తర్వాత చెప్పిన మాట అంటే, బాబు నీకు పెళ్లి దోషం ఉంది, ఈ పెళ్లి దోషం పోవాలంటే 12 మంది బంధువులతో 41 రోజు ఉపవాసం ఉంది, పూజలు చేసి నోముల్లోంచి చివరి రోజున ఒక అరటి చెట్టుతో పెళ్లి చేయాలి, ఆ అరటి చెట్టుతో పెళ్లి చేసిన తర్వాత ఈ దోషం పోదు, అప్పుడు నీ పెళ్ళి అవుతుంది బాబు అన్నాడు. ఇవన్నీ విన్నప్పుడు దేవుడు గుర్తురాలేదండి. ఎప్పుడు దేవుడితో చెప్పారు సార్ ఎన్ని కాదు సార్, ఎంత అవుతాయి సార్ అన్నాడు. 50,000 అవుతాయి. ఇప్పుడు దేవుడు గుర్తించాడు. ఎందుకు? అయితే డబ్బులు ఇచ్చి చేయించుకోవాలి, లేకపోతే ఏదో కారణం నుంచి బయటకు వచ్చేయాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మన కారణం ఏంటి? దేవుడు. మరి అంతేకాదు, ప్రతి ఒక్కరు అలాగే వాడుకుంటారు దేవుడిని. అలాగా సార్ నీకు దేవుడు అనుకున్నాను సార్, వెంటనే అన్న మాట కదా సార్, చెప్పబోయి కాదండి ఒక మాట చెప్పండి. బాబు మేము ఏం చెప్పినా నువ్వు బయటకు పోవాలి. కాదండి ఒక మాట చెప్పండి, మీ పాస్టర్ ఏం చెప్తే అది వినో బయటకు పోవాలి. బయటకు వస్తారు. జాతకమే నిజమేది. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని దోషం చేయట్లేదు, నా జీవితంలో జరిగింది, నేను అనుభవించింది నేను చెప్తున్నాను. జాతకమే నిజమేది. మనం హాస్పిటల్కి వెళ్తాం, ఒంట్లో పోలేదండి, 3 రోజులు ట్యాబ్లెట్ రాసిస్తాడు, తగ్గలేదనుకో అప్పుడు టెస్ట్ రాసిస్తాడు. టెస్ట్ రాయించిన తర్వాత మరి డాక్టర్ రిపోర్ట్ చూసి, అమ్మా బాబు నీకు ప్రాబ్లం ఉంది అంటాడు. అనగానే మన ఎండోర్ఫిన్ మన ఒంట్లో ఎంత బాగుంటే, నా ఒంట్లో రోగం లేకపోయినా ఈ రోగం ఉందంటాడు అని చెప్పేసి, డాక్టర్ కాదని చెప్పేసి మన సెకండ్ ఒపీనియన్ కదా. సేమ్ ఏ టెస్ట్ చేయించాడో, ఏం చేశాడో సేమ్ అదే ప్రాసెస్ ఆయన చేసి ఆయన టెస్ట్ రాసిస్తాడు. ఇక్కడ ఏ రోగం వచ్చిందో ఇక్కడ అదే రోగం వస్తుంది. ఎందుకని? నీ ఒంట్లో రోగం ఉంది కాబట్టి, అది నిజం కాబట్టి, నువ్వు 100 మంది దగ్గరికి వెళ్ళినా 1000 మంది దగ్గర టెస్ట్ చేయించినా నీకు రోగం ఉందని వస్తుంది. జాతకమే నిజమైతే. మొదటిగా ఒకటి ఏమన్నాడు, మీరు 2వ దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, బాబు నువ్వు 20 సంవత్సరాలకే చనిపోవాలి కదా, నువ్వు ఎలా బ్రతుకున్నావు అన్నాడు మొట్టమొదటిగా అడగాల్సిన ప్రశ్న. ఆయన ఏమన్నాడు, 41 రోజు 12 మంది పంతులు ఒక చెప్పి వెళ్ళి 50,000 జాతకం నిజమంటా. ఇప్పుడు నాకు 41 సంవత్సరాలు అండి, మరి 21 సంవత్సరాలు బ్రతికే ఉన్నా అంటే దెయ్యమే వచ్చింది మాట్లాడా. జాతకం నిజమంటా. ఇంకా మూఢనమ్మకాలు తీసిపోయిందమ్మా. 20 సంవత్సరాలు నేను లోకంలో చనిపోతే 21 సంవత్సరాలు నేను ఇంకా క్రీస్తులో బ్రతికే ఉన్నాను. కాబట్టి మూఢనమ్మకాలు తీసిపోయింది. లోకానికి మనకి తేడా ఉంది. నీ హృదయమే ఆలయం అని దేవుడు వర్తించి చేస్తుంటే మనం ఏం చేస్తామంటే ఈశానం వల్ల ఆ మూల ఈ మూల అని చెప్పేసి ఇంకా లోకంతో పాటు కలిసి మనం ఆడుతూనే నడుస్తున్నాం. అయ్యారండి మా అబ్బాయి పెళ్ళండి, కొంచెం డేట్ పెట్టండి అంటాం. పాస్టర్ కూర్చోడు కదమ్మా, పాప క్యాలెండర్ తీసి ఆ డేట్ ఈ డేట్ మొత్తానికి ఒక 4-5 డేట్లు రాసుకుంటాడు. ఆయన రాసుకున్న తర్వాత మనం ఎక్కడికి వచ్చేస్తాం, పెట్టుకొని వచ్చేసి పాస్టర్ పెట్టే లోపలే ఆయన అంటారు, ఏమంటామంటే అయ్యారు ఆగండి, మా కుటుంబం అందరికి ఈ డేటే అవుతుందండి, ఈ డేటే పెట్టండి అంటాం. లేదమ్మా ఎవరు సరే బాబు కొడతాడు. అయ్యారండి పాప పేరు పెట్టండి, బాబు పేరు పెట్టండి అన్నాం. మరి ఈ పాస్ కనిపించాడు కదమ్మా, ఆది కాలం నుంచి ప్రకటన వరకు అది తిరిగేసి ఇది తిరిగేసి అది తీసేసి 10 పేర్లు రాసి పెట్టి పాపం ఎంతో ఆశతో ఆయన ఇష్టమైన పేరు పెడదామని ఇష్టపడతాడు. ఈ లోపల మనం ఎక్కడికి వచ్చేస్తాం, పెట్టుకొని వచ్చి అయ్యారు ఆగండి. మరి మీరు ఏదైనా పేరు పెట్టారు అనుకోండి, మన నోరు తిరగడానికి అది ఈ పేరు పెట్టండి అయ్యారు అంటాం. లేదమ్మా ఆలోచించేయండి, ఆ విషయం తప్పని తెలుసుకోవడం. ఒకవేళ ఎక్కడ వద్దు అంటే, ఎక్కడ ఇంత రక్షించబడి ఇంత కన్నీరు కాచి ప్రార్థించి ఆత్మ రక్షించుకుంటే ఈ ఆత్మ ఎక్కడ బయటికి వెళ్ళిపోతా, ఎప్పుడైనా మార్పు చెందుద్ది ఆలోచనతో ఆయన సరే అని చెప్పేసి ఉపయోగవుతారండి. కానీ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుందా, ఏం తెలియజేస్తుంది సార్? అవునంటే అని చెప్పు, కాదని చెప్పన్నారు. మొట్టమొదటిగా శిక్ష అవ్వదు తెలుసా పాస్టర్కే. ఎందుకంటే మీరు చెప్పిన పేరు పెట్టిన పేరు పెట్టారా, మీరు చెప్పిన పేరు పెట్టారా అంటే మీకు అంగీకరించినట్టు కదా ఆయన. మరి అంగీకరించినప్పుడు దేవుడు ఎక్కడతాడు? ఎవరైనా వద్దని ఎందుకు చెప్పలేదు, నువ్వు వద్దని ఎందుకు చెప్పలేదు అని అడిగినప్పుడు అవసరమని చెప్తారు.
నువ్వా? ఎవరైతే ఉన్న సేవకు చెప్పాల్సిన ఆలోచన చేయండి. మన క్రైస్తవమైన మనం మార్చుకోవాలి. మొదటిగా మనం నేర్చుకోవాలి, మార్చుకోవాలి, ఓర్చుకోవాలి. క్రైస్తవులు కూడా అసలు లక్షణాలు మనలో లేవు. నేర్చుకోము, మార్చుకోము, ఓర్చుకోము. ఆలోచన చేయండి. మనం ఈ విషయాలు తెలుసుకున్న మా భాష ప్రతిరోజు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళకుండా ప్రతిరోజు మా ఇంటికి వచ్చి క్రీస్తు ప్రేమతో తెలియజేశాడు. వాక్యాన్ని ప్రేమింటే పరిచర్యలో సువార్త పైన అర్థమైన చేసినప్పుడు చనిపోవాలని నాకు బ్రతకాలను కోరిక తెలుసా? నా సేవకు నాకే చూపించిన ప్రేమ, ఆ ప్రేమలో ఆయన అలా ప్రేమిస్తున్నప్పుడు, అలా చెప్పినప్పుడు నాకు కూడా సంఘానికి వెళ్ళి పరిచయం చేయాలి, ఏదైనా చేయాలని ఆలోచనతో సంఘానికి వెళ్ళడం పెట్టారు. 2 రోజులు ఉపవాసం పెట్టారు. పెట్టినప్పుడు ఒక మాస్టర్ వచ్చారు. ఆ నా యొక్క పరిచయం చూసి ఎవరి కొనోడు ఎంత చక్కగా పరిచయం చేస్తాడు, ఒక మంచి సంబంధం ఉంటే చూడండి అని చెప్పేసి, ఇలా మంచి సాక్ష్యం, ఇలా మంచి కొనోడు, ఏ అలవాటు లేవు అని చెప్పేసి మా మాస్టర్ ఆయన చెప్పినప్పుడు సామెత గ్రంథం 31:10 మాట్లాడుతుంది. గుణవతి అయిన వారి కూడా అరుదు, అది ముత్యం కన్నా అమూల్యమైన. అలాంటి ముత్యం లాంటి నాకు అనిపించిన తెలుస్తున్నా. ఎంత ముత్యం అంటే నన్ను సరి చేస్తున్న భార్య, నన్ను నడిపిస్తున్న నా భార్య, నన్ను సరి చేసి నన్ను నడిపిస్తున్న నా భార్య. సండే స్కూల్ చెప్పింది, మరి సాక్షి చెప్పినప్పుడు ఏదో తప్పు చెప్పినప్పుడు ఇది ఇలా కాదు, ఇలా తెలిసి ఇలా చెప్పు అని చెప్పేసి నా బైబిల్ గురువు అన్నారు. అలా రీసెంట్గా మా బామ్మ పెళ్ళికి 20,000 పెట్టి చేరనుకున్నాను. నాకెందుకంటే అంత రేటు పెట్టి నాకు వద్దు అన్న. అయితే దేవుణ్ణి నాకు ఇచ్చిన దర్శనం, నేను మోకరించి దేవుని అడిగాను. 7 రోజులు ఉపవాసం అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడమాట, నువ్వు చెప్పే సాక్ష్యము 4 రోజులుగా చెప్పేది కాదు, గాస్పుల్గా తెలియచేయాలి. కాబట్టి నీ పిలుపు కారణం ఏంటి అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నమాట, నువ్వు చెప్పే సాక్ష్యం 4 రోజులు చెప్పేది కాదు, గాస్పుల్గా తెలియచేయాలని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ప్రభా ఈ వేదిక ఇవ్వడమే ఒక అర్హతగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు నువ్వు స్టేజ్ అయ్యి సౌండ్ సిస్టమ్ పెట్టు, లైటింగ్ పెట్టు, నా రక్షణ సాక్ష్యాన్ని నేను వివరిస్తాను, అనేక మంది రక్షించబడిపోతారంటే పిలుస్తారు ప్రభా అని దేవుడితో నేను మాట్లాడాను. దేవుడు నాతో మాట్లాడి నువ్వు పట్టుకెళ్ళని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడు. దేవుడి దర్శనం ప్రకారం, దేవుడు నాకు చెప్పిన మాట ప్రకారం, మరి ఆనాడు నోవాహు దేవుడి మాట పైన నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అలా దేవుడి మాట ఆ ఒక మాట నాకు తాకి సువార్త కోసం 20 లక్షలు పెట్టి ఒక వ్యాన్ని స్టేజ్లో చేయించాడు. ఒక వ్యాన్నే స్టేజ్లో చేయించి అందులో సౌండ్ సిస్టము, అందులో లైటింగ్ పెట్టుకొని నా యొక్క రక్షణ సాక్ష్యాన్ని అనేక ప్రాంతాల్లో మరి ఎవరైనా మీటింగ్స్ పెట్టుకుంటారంటే మరి ఆ యొక్క వేదిక ద్వారా రక్షణ సాక్ష్యాన్ని వివరిస్తున్నాను. అయితే రీసెంట్గా దాని విషయంలో కూడా ప్రార్థించినప్పుడు దేవుడి ఇచ్చిన దర్శనం నేనే చెప్పాలా అని నా భార్య చెప్తుంది. ప్రతి దగ్గర నువ్వే చెప్తే అలాగా ఈ వేదిక మనం వాడడానికి మనం పేరు తెచ్చుకోవడానికి కాదు కదా, దేవుని కనపరచాలి కదా అని చెప్పంటే అలాగా అప్పుడు ఒక రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే చాలా మంది మంచి సాక్ష్యాలు ఉన్నాయి, వేదిక లేక మరి పాటలు పాడదాం అనుకున్నా పాడలేని ఉన్నారు, వేదిక లేక వాక్యం చెప్పలేని ఉన్నారు, వేదిక లేక సాక్ష్యం చెప్పాలని చెప్పలేని ఉన్నారు. వాళ్ళందరికీ ఆ వేదిక వాడవాలని నిర్ణయించుకున్నాను. అలా దేవుడి కోసం 20 లక్షలు పెట్టి దేవుడి కోసం ఖర్చు పెడితే నా భార్య వద్దని చెప్పలేదండి. తన తమ్ముడు పెళ్లి కోసం 20,000 పెట్టి చీర కొంటానంటే వద్దని చెప్పింది. దేవుడి కోసం 20 లక్షలు ఖర్చు పెడితే వద్దని చెప్పలేదు. గుణవతలాడరా ఈరోజు భర్త చీర కొంటానంటే వద్దని ఆడవాలనుకున్నాను లేదా? అలాంటి మంచి భార్య, అంత గుణవతరాలు దేవుడు నాకు అనిపించింది. నాకు సహకరిస్తుంది నా భార్య, నాతో పాటు నువ్వు ఏ పేరు సంపాదించడం, డబ్బు సంపాదించడంతో మరి నేనేదో ఆ పేరు తీసుకుంది. ఎందుకంటే ఏది సంపాదించినా ఈ లోపల లేదు, కానీ నా మాట విన్న మీరు యేసుక్రీస్తు నిజమైన రక్షణ అంగీకరిస్తే నా ఆత్మతో పాటు నీ ఆత్మ కూడా దేవుడు సృష్టిస్తుంది, దేవుడికి అనిపిస్తుంది. అది కావాలండి. దానికోసమే నా ప్రయాసం, దానికోసమే నా ప్రయాణం, దానికోసమే మా యొక్క నిరీక్షణ. నేను నాకు దర్శన ప్రకారం 20 లక్షలు పెట్టిస్తున్నారు. నా భార్య ఉందని చెప్పలేదు. పెళ్లి దగ్గర పడుతుంది, విపరీతం జ్వరం, విపరీతం తలైపి చనిపోవాలని కోరుకుంటున్నాను. అప్పటి వరకు పాస్టర్ పక్కనే ఉండే నేను పెళ్లి దగ్గర వెళ్ళిపోతుంది. ఏంటి తిమోతి నా పక్కనే ఉండేవాడు ఇలా పారిపోతున్నాడు ఏంటి చెప్పేసి మా పాస్టర్ ఒకరోజు పట్టుకొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తాను దురాత్మకి సిమంటే నాకు ప్రాణం, సిమంటే నాకు ఇష్టం. ఇంతకు ముందు సంబంధం నేనే తీసుకెళ్ళిపోయాము, ఈ సంబంధం ఎలా చేస్తామో చూస్తాను, ఇది చంపేస్తానని చెప్పేసి ఆ దురాత్మ ఉంటే శివకాలు యేసు బిడ్డ, యేసు రక్తంలో కడబెట్టి ఏమీ చేయవు చెప్పేసి మరి
చర్చి కింద ఒక రూమ్ ఉంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు మళ్ళీ 4 రోజులు తెల్లవారు నా కోసం కన్నీరు కాచి ఉపవాసం ప్రార్థించారండి. నా తల్లి ఇంత ఎదుగొచ్చిన కొడుకు మళ్ళీ చనిపోతానే భయపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తాయితులు కట్టించి పూజలు చేస్తుంటే ఏ విశ్వాసం కోల్పోయిందో ఆ విశ్వాసం మళ్ళీ రావడానికి కారణం ఎవరు తెలుసా? నా ఆత్మీయ తల్లిదండ్రులు. నా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా మోకరించి ప్రార్థించారు. ఆ ప్రార్థన దురాత్మ ఉంది, నేను కాలిపోతాను, నేను చనిపోతాను, నేను వెళ్ళిపోతాను. నువ్వు ఆల్రెడీ చనిపోయావు, వెళ్ళిపోవడం సూచన ఏంటంటే పక్కన నాకు అర్థం బళ్ళు పడుకోండి. ఆ దురాత్మ వచ్చి బయటికి వెళ్ళింది. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను చంపడం చూస్తుంది. నన్ను ప్రేమించిన నా దేవుడు నేను ముందు సత్యమే నిలబెట్టాడు. దేవుడు స్తోత్రం. పెళ్లి అంగరంగ వైభవం జరిగింది. మరి 40 days ఫాస్టింగ్ డేస్. నా తల్లి 2 విషయాలు రాస్తుంది. ఒకటి, మా ఆఫీస్ కోర్టు మాకు వచ్చేది. 2, 50 గజాల స్థలం ప్రభా, 3 అంతస్తులు బిల్డింగ్ కట్టి 4 అంతస్తులు మీ మందిరం ఇస్తాను ప్రభా అని చెప్పేసి రాసుకుంది. నేను మొట్టమొదటి విషయం చూసుకొని నవ్వుకున్నాను. ఏంటి నా తల్లికి పిచ్చా? 3 లక్షలు పెట్టుబడి పెట్టాడు, మన ఆఫీస్ కోర్టు మనకేం తీస్తాడు, మా అమ్మకే పిచ్చా అని నవ్వుకున్నాను. కానీ మనుషుడికి సాధ్యం కాదు, కానీ దేవుడికి అసాధ్యం ఏది లేదండి. దేవుడి స్తోత్రం. అలా ఒక చిన్న మొదలు పెట్టి ఏంటంటే ఆ బాంబర్ది నాకు వచ్చే డబ్బులు కూడా ఆయన వాడేస్తున్నాడు. ఆ విషయాన్ని నేను తెలియజేస్తాను. సార్ నా డబ్బులన్నీ వాడేస్తాను సార్ అంటే, ఏం చేస్తాడమ్మా? బ్యాంక్ ఆడుతున్నాను సార్. అలా కదమ్మా, అక్కన అమ్మాలంటే రెడ్ హ్యాండ్గా పట్టుకోవాలి, ఆడ ఆడుతున్నప్పుడు పట్టుకోమని చెప్పినప్పుడు ఆఫీస్లో గుమస్తా మరి 4 సార్లు 4-5 సార్లు మాకు చెప్పినప్పుడు ఆడ ఆడుతున్నా పట్టుకున్నాం. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నప్పుడు వాళ్ళ అక్కకి ఆలోచన వచ్చిందంటే, ఇంట్లో విడిచిపెట్టి బయట ఎవరు ప్రేమిస్తున్నాడు, ఆఫీస్లో ఉన్న విషయాలు ఎవరు తెలియజేస్తున్నారు? గుమస్తా. ఈ గుమస్తాను మార్పించి అన్నారు. నేనన్నాను, మరి 15 సంవత్సరాల నుంచి పనిచేస్తాడు నమ్మకంగా, ఎలా మార్పించేద్దాం సార్, ఏదో కారణం చూపి మార్పించేద్దాం సార్ ఒక్క మాట అన్నాను. ఆ ఒక్క మాటకి ఆయన ఇంటికి రమ్మని చెప్పి 3 వ్యక్తులు కలిసి నన్ను రూమ్లో పెట్టి కొట్టి చంపలేదు. నా కాలు పట్టుకొని రూమ్లో తీసుకెళ్ళి నా పేపై కాలేజీలో కడుపులో కొట్టి పేపై కొట్టి అలా కొడుతుంటే ఎందుకు కొడతానండి, నా బ్రతుకి బ్రతుకుతాను అంటే నా మాట ఏది సమానం చెప్తాను, నేను చంపేస్తాను, ఆటలో తొక్కేస్తానని చెప్పేసి ఆయన అలుస్తుంటే మా కరుణా గారికి ఫోన్ చేసి ఆఫ్ చేసేసి వదిలేశాను. ఆయన అంటున్నాడు, నేను తొక్కేస్తాను, నేను చంపేస్తాను అనుకుంటే ఆ ఫోన్ కట్ చేసి మళ్ళీ మా చెత్తవాడికి ఫోన్ చేశాను. ఫోన్ ఆన్ చేసి వదిలేదు కానీ మరి అలా ఎక్కువ నన్ను చంపేస్తాను అని చెప్పాను. కానీ వెంటనే వాడు తిరిగి మరి వాళ్ళ దగ్గరికి వచ్చి కొట్టగల శక్తులు కూడా కొట్టలేదండి. ఎందుకంటే తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడని దేవుడు వాక్యం తెలుస్తుంది. అలా తగ్గించుకున్నాను, నేను హెచ్చించబడ్డాను. దేవుడు స్తోత్రం. అలాగా ఆవిడ కొడుతుండగానే పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాను. కేసు పెట్టగానే ఎవరి మీద అయితే మనం ఫస్ట్ కేసు పెట్టామో వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయాలి. కానీ పోలీసులు నన్ను తీసుకెళ్ళి లోపలేస్తారు. ఏంటి అంటే వాళ్ళకి డబ్బు ఉంది, అధికారం ఉన్నారు, అలాగే రాజకీయంగా అందరూ తెలుసు కాబట్టి 25,000 ఖర్చు పెట్టి నన్ను వేస్తారండి. నేను మోకాలేసి, ఏసయ్యా తండ్రి లేనోడికి తండ్రి ఏమో ఉన్నారు, దిక్కు లేనోడికి దిక్కేమో ఉన్నారు, ఏంటి ప్రభా ఈ సమస్యలు? ఒకటేమో వెళ్ళిపోయింది, ఒకటేమో చచ్చిపోయింది, ఇప్పుడేమో ఈయన దేవుడి కన్నా ఎక్కువ చూసుకున్న ఆయన మీద నన్ను కొట్టి చంపిలో వాకట్లో పెట్టాడు, ఏంటి ప్రభా అని చెప్పేసి కన్నీరు కాస్తే నా కన్నీరుకి కనికరించి దేవుడు నా మొట్టమొదటి విషయం నా తల్లి ఏదైతే రాసుకుందో మరి మా ఆఫీస్ కూడా దేవుడు మాకు అనుగ్రహించాడండి. దేవుడి స్తోత్రం. ఇచ్చిన తర్వాత మరి దేవుడు ఎంతలాగా ఆశించాడంటే దినదినము నా ఇద్దరు తమ్ముడు పెళ్లి చేశా. నాకు 2 కుమారులు, నా పెద్ద తమ్ముడికి 2 కుమారులు, మరి నా చిన్న తమ్ముడికి ఒక పాప, ఒక బాబు. నా తల్లి రెండో విషయం ఏదైతే రాసుకుందో 50 గజాల స్థలం అడిగితే దేవుడు నాకు 300 గజాల స్థలం ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. ఆ 300 గజాల్లో 150 గజాల్లో మరి హౌస్ కట్టి 300 బిల్డింగ్ కట్టి పై 4 అంతస్తులు దేవుడు మందిరికి ఇచ్చాం. పక్కన 150 గజాల్లో గార్డెన్ కట్టించుకొని ప్రతి బుధవారం స్వస్థశాల అని ప్రతి బుధవారం కూడా అక్కడ ఆరాధన జరుగుతున్నాయి. ఇన్ని చేసిన దేవుడు ఏం చేయాలి, ఏం చేస్తే ఆయన రుణం తీర్చుకోగలను అని అనుకున్న క్షణంలో నేను కారు కొనుక్కొని నేను ఒక కంపెనీ తీసుకున్నాను. నా సేవకు ఎంత దూరం వెళ్ళినా సరే నా సొంత ఖర్చులతో మరి ఆయన్ని ఒక షాపింగ్కి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఒక మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నా సొంత ఖర్చుతో ఆయన తీసుకెళ్ళాలని నిర్ణయించుకోనండి. నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఆయన నా పక్క సీట్లో కూర్చోబెట్టుకొని వెళ్తుంటే దేవుడి చెప్పి అంతే సార్. అనేక మంది సేవకులు మంచి నన్ను కూర్చోబెట్టారు. అనేక సేవకులు నిలబడి మాట్లాడుతూ ఈ యొక్క కలిపిక నిలబడి మాట్లాడుతూ కారణం సార్ నా నమ్మకత్వం పరిచయం చూస్తుంది. మనం పరిచయం చేసేటప్పుడు
నమ్మకత్వంగా పరిచయం చేయాలి. ఇది నా పని, ఇది నా మందిరము, ఇది నా ఆలయము అని చెప్పేసి నమ్మకత్వంగా మనం పనిచేయాలి. అంతేగాని పాస్టర్ గారు ఏదో చెప్తారనో, పాస్టర్ గారు మెప్పు కోసమో, పాస్టర్ గారు ఏదో మనం కనపరుస్తారనో మనం పరిచయం చేయకూడదండి. పాస్టర్ గారు చెప్పేది చేసేదని పని అంటారు, చెప్పకుండా చేసేదనే పరిచర్య అంటారు. కాబట్టి మనం చేసేటప్పుడు నమ్మకత్వంగా మనం పనిచేసినప్పుడు దేవుడు ఆ నమ్మకత్వాన్ని బట్టి కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా ఇది చేసి దేవుడు ఏం చేయాలన్నప్పుడు 2020 జనవరి 2 మొట్టమొదటిగా మా పాస్టర్ గారు ఒక మీటింగ్కి ఆయన్ని వాక్యాన్ని పిలిచారు. అయితే ఒక సాక్ష్యం ఉంది, నేను తీసుకొస్తానని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళి మొట్టమొదటిగా జనవరి 2 ఆ వైజాగ్ ప్రాంతంలో నేను మొట్టమొదటిగా సాక్ష్యం చెప్పాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, అది నాయన నా కోసం రాదా, నా కోసం బ్రతకడా అంటే, ప్రభా లగ్జరీ లైఫ్ ఇచ్చావు, చక్కటి ఇల్లు ఇచ్చావు, కారు ఇచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు, ఇది చాలు ప్రభా అనుకున్నాను. కానీ 2022 మరొకసారి మా పాస్టర్ని వాక్యాన్ని సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు, నన్ను సాక్ష్యాన్ని ఇచ్చినప్పుడు అప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడతాడు, మరి రారాయన అంటే, బాబు నేను బాను బాబా, నీ జీవితం బాగుంది. ఇప్పుడు కానీ నేను బయట పట్టుకున్నాను అనుకో, నీ మరి సినిమాకి వెళ్ళడం, టికెట్ ఆడడం, కన్సల్ తిరగడం ఎందుకు బాబు, నాకు బాధ, నాకు ఇదే బాగుంది సేవలు పరిస్థితి చేసుకున్నా చాలు అంటున్నాను. 2024 సంవత్సరం మరి ఒక ప్రత్యేకమైన సంవత్సరం ఉంది. ఏంటంటే నా జీవితాన్ని ప్రవేశించిన సంవత్సరాన్ని దేవుడు స్తోత్రాలు. 2024 ఫిబ్రవరి 4, 5 తారీఖున మా అత్తగారి ఇంటికాడ సువార్త మీటింగ్స్ పెట్టాం. 2 లక్షలు ఖర్చు పెట్టాను నా సొంత డబ్బులతో. మా సంఘం అంతా కలిసి అక్కడికి వెళ్ళి సువార్త మీటింగ్స్ పెట్టినప్పుడు మరి నేను 2 దినాలు కూడా పార్ట్ 1, పార్ట్ 2 అని సాక్ష్యం చెప్పాను. సాక్ష్యం చెప్పినప్పుడు 10 మంది కుర్రలు వచ్చి, అన్నా నీ సాక్ష్యంలో బలపడ్డానన్నా, నీ సాక్ష్యంలో బాధపడిపోతానా, నీ సాక్ష్యంలో నడుస్తాను, మరి సంఘానికి వెళ్తానని చెప్పినప్పుడు డబ్బు సంపాదిస్తున్నప్పుడు కానీ, ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు కానీ, సినిమాలు చూసినప్పుడు కానీ సంతోషము ఆ ఒక్క వ్యక్తి చెప్పినప్పుడు నా హృదయాన్ని తాకిందండి. ఆ రోజు నిర్ణయించుకున్నాను, ఇంతవరకు నా కుటుంబ సభ్యులను ఇక మీద నా దేవాదేవుడు బ్రతకాలను నిర్ణయించాను. అనేక చోట్ల, అనేక ప్రాంతాల్లో క్రీస్తు సాక్ష్య పరిశుద్ధాత్మ తన వాక్కు ద్వారా వాడు గొప్ప ఏమన్నా కలిగించాడని తెలుస్తాను. అయితే ఇన్ని చేసి దేవుడు ఏం చెప్పండి, దేవుడు స్వప్నాలు అందుకే వచ్చినామా నా ఆత్మీయతని నాకు ఆయన కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మరి కాలు తీస్తారు. అలాగే నా యొక్క రక్షణ సాక్ష్యం ఇప్పటికీ 170 చోట్ల. లాస్ట్ ఇయర్ 45,000 కిలోమీటర్లు నా కారులో, నా ఓన్ డ్రైవింగ్తో నేనే డ్రైవ్ చేసుకుని నా రక్షణ సాక్ష్యం గురించి దేవుడు ఇచ్చిన గొప్ప కృప. ఉచితంగా పోతే ఉచితంగా మన మాట ఉచితంగానే మరి ప్రాక్టీసినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ అన్నారు, ఏంటో ఉచితంగా వెళ్తున్నాను నీకు డబ్బు మరి ఎలాగా అని చెప్పంటే, అప్పుడు నేను మాట చెప్పాను, రే నువ్వు కంపెనీలో పనిచేస్తావు అనుకో, నీకు జీతం ఎవరిస్తున్నాను ఆ యాజమాని అంటే దేవుడు సృష్టించిన మనిషే నీ కష్టానికి ప్రతిఫలంగా నీ జీతం నీకు ఇస్తున్నప్పుడు మరి దేవుడు పనినే చేస్తాను, నన్ను ఎందుకు ఉచితంగా అవుతాడు అని చెప్పాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16, 17, 18 వచ్చిన మాట వస్తుంది. సువార్త ప్రకటించకపోవడం వల్ల నాకు శ్రమ. 10వ వచనం చదవమా, సువార్త నేను ఇష్టపూర్వకంగా నేను ఇష్టపడి చేసి చాలు నాకు జీతము దొరుకును. ఏంటి, నేను ఇష్టపడి చేసి నాకు జీతము దొరుకును. 18వ వచనంలో సువార్త ప్రకటించడమే నా జీతం. ప్రకటనలో 24 మాట రాస్తుంది, వారి పేరు చొప్పున వారి ప్రతిఫలాన్ని నా దగ్గర దాగి ఉంచాను. కాబట్టి చెప్పిన విధంగా లోపల ఏది సంపాదించాలని కానీ ఒక్క మాటని నీకు అనిపిస్తాను, యేసుక్రీస్తు నిజమైన రక్షణ వారికి ఇస్తున్నాను, ఖచ్చితంగా నీ ఆత్మతో ఉండాలి. కాబట్టి మన ప్రయత్నం, మనం ఎవరైనా సరే ఈ మాట చెప్పండి, వాక్యమే తెలియజేస్తుంది. ఇన్ని చేసిన దేవుడికి ఏం చేయాలన్నప్పుడు ఆ రక్షణ సాక్ష్యాన్ని ప్రకటించడానికి మరి లోకాసు వార్త 15:7 మాట వస్తుంది, 99 మంది నీతిమంతులు మారు మనసు పొందకపోయినా ఒక పాపి రక్షించబడ్డం అంటే పదవులు ఎంతో సంతోషం మాట. మరి ఎంతమంది బలపడ్డారా, ఎంతమంది ఇదయ్యారో నాకు తెలియదు, కానీ ఒక్కరు రక్షించబడితే అదే నాకు ₹1,00,000 అండి. కాబట్టి ఈ మాటలను మరి మన జీవితంలో సాక్షిగా మార్చుకొని, మన జీవితాలు మార్చుకొని ముందుగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చివరగా ఒక కీడి వెనకాల మేడు. చాలా మంది కీడు గుర్తించుకున్నారు, మేలు మర్చిపోతారండి. నా
చేతులు చేసిన కార్యం ఇప్పుడు ఎంతవరకు విన్నాం కదా. ఏం చేశాడు దేవుడు నా జీవితంలో? మేలే చేశాడా? కానీ కీడు కనకాల కీడేంటి చెప్పనా? అమ్మాయి చనిపోయిందని చెప్పాను కదా. అమ్మాయి చనిపోలేదండి, అమ్మాయిని చంపేశారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని చీటీ డబ్బు కోసం వాళ్ళ తల్లిదండ్రులు చంపేశారు. ఈ అమ్మాయి పేరు మీద 20 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్, అలాగే 2 ఇల్లులు అమ్మాయి పేరు ఉన్నాయి. వాళ్ళ బావగారు అప్పులు పాలైపోయారు. అయితే ఇప్పుడు కానీ నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను పెళ్లిగా చేసుకుంటే ఈ ఆస్తి ఈ డబ్బు అంతా నాకు చెందుతుందని అక్క, బావ, అమ్మ ముగ్గురు సమయం చంపేశారు. ఒకవేళ నేను ఆ పెళ్లి చేసుకుంటే అయితే నేను చనిపోయేవాడిని, లేకపోతే అమ్మాయి చంపి నన్ను తీసుకెళ్ళి జైలు వేశారు. ఒక కీడు కనుక లేదు. అమ్మాయి వెళ్ళిపోయినాను కదా, అమ్మాయి ఏమైందంటే ఎయిడ్స్ వచ్చి చనిపోయింది. ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే నాకు ఎయిడ్స్ వచ్చేది, నేను చనిపోయేవాడిని. ఒక కీడు కనుక మేలు. అలాగే నా 3 లక్షలు అబ్బాయి ఎవరికి ఇచ్చారండి? దేవుడు. ఏ విధంగా ఒక వ్యక్తి కావాలి కాబట్టి దేవుడికి సాయం చేసి చూడాలి. ఒక వ్యక్తి కావాలి, వ్యక్తిని నిలబెట్టుకొని దేవుడు నాకు 3 లక్షల రూపాయలు అప్పు ఇచ్చి ఒక కీడు కదా మేలు. చివరగా మా ఆఫీస్ కోర్టు నాకు నేను లాక్కున్నా ఆయన ఆయన ఇచ్చాడా? ఎలా ఇచ్చాడు అంటే ఈరోజు నా యొక్క రక్షణ సాక్ష్యం చెప్పాలంటే ఆయన ఎలా వంటి వెళ్ళాలి, వద్దంటే మానేయాలి. అదేమవుతుంది? బానిస బతుకవుతుంది. ఆ బానిసత్వం నుంచి దేవుడు నాకు విడిచి సొంతంగా వెళ్ళు, సొంతంగా ప్రకటించు, సొంతంగా జీవించి అని చెప్పేసి బానిసత్వం నుంచి దేవుడు నాకు విడిపించాడు. దేవుడు కీడు కదా మేలు. కాబట్టి ప్రతి జీవితంలో కూడా మనం విడిచిపెట్టవలసి ఉంటుంది. అది విడిచిపెట్టిన రోజున ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మీరు కూడా ఒక సాక్ష్యం పడి మీకు సాక్ష్యం పెడతారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి దేవుడికి, అలాగే అన్నగారికి, అలాగే సంఘ బిడ్డలకి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఆలోచించిన దేవుడు ఈ యొక్క చిన్న మాటలు దీవించిన కాక ఆమేన్.